Hi, dear Mahita audience. Welcome to Mahita Musings, Conversations with Contemporaries. ఈ ప్రోగ్రాం ద్వారా మేము మీకు విశిష్టులైన గురువులను, విజేతలను మరియు విభిన్న రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైన ప్రముఖులతో సంభాషించబోతున్నాం. ఆ సంభాషణల ద్వారా వారి యొక్క విలువైన అభిప్రాయాలను వేరియస్ సబ్జెక్ట్స్ మీద మీకు అందించబోతున్నాం. ఈ ప్రోగ్రాంలో వారితో జరిపే ముచ్చట్లు, వారి యొక్క జీవిత ప్రయాణాలు, వారి జీవితాల్లోని మార్పులు చేర్పులు, వారు ఎదుర్కొన్న సమస్యలు, వారు ఇంప్లిమెంట్ చేసిన పరిష్కారాలు మనందరి జీవితాల్లో స్ఫూర్తిని మరియు ప్రేరణని కలిగించవాలని ఆశిస్తూ ఈ యొక్క చిరు ప్రయత్నానికి శ్రీకారాన్ని చుట్టబోతున్నాం. మరి ఈ ఎపిసోడ్లో మనం ఎటువంటి సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, మన యొక్క కాంటెంపరీ ఎవరో చూసుద్దామా? ఎలిచెల్ల గజేంద్రనాథ్ రెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా బయోలాజికల్ సైన్సెస్ అధ్యాపకునిగా ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత స్థాయి పాఠశాలలో పనిచేసిన అనుభవంతో పాటు టీచర్స్ ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్ గాను పార్ట్ టైం బీఈడి కాలేజీలో పనిచేసిన బోధన అనుభవం కూడా ఉంది. గజేంద్రనాథ్ రెడ్డి గారికి ఆర్గానిక్ టీచింగ్ మీద మక్కువ ఎక్కువ. విద్యార్థులలో ప్రయోగాత్మక మరియు సృజనాత్మకతను పెంచుతూ నేషనల్ లెవెల్లో సైన్స్ ఫెయిర్ పోటీలకు సిద్ధం చేస్తూ ఉంటారు ఆయన. వీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద రాసిన చాలా వ్యాసాలు ది హాన్ ఇండియా అనే ఆంగ్ల పత్రికలో ప్రచురితమయ్యాయి. వీరికి తెలుగు సాహిత్యం అన్న, ముఖ్యంగా రాయలసీమ మాండలికంలో రాసిన కథానికలు, కవితలు అంటే చాలా ఇష్టం. వీరికి ఇతర అభిరుచులు రాయటం, చదవటం, సంగీతం వినటం, తీరిక సమయాల్లో మంచి మంచి సినిమాలు చూస్తూ వాటికి సమీక్షలు రాస్తూ తన ఫేస్బుక్ మిత్రులకి ఆ సినిమాలను ప్రోత్సహించే విధంగా ఉత్తేజితపరుస్తూ ఉంటారు. ఇక ఈ ఎపిసోడ్ లో మనం సంభాషించే అంశం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్. మరి ఇక ఇంటర్వ్యూలోకి వెళ్దామా? నమస్తే సార్, ఎలిచెల్ల గజేంద్రనాథ్ గారు, వెల్కమ్ టు ది షో. నమస్తే. మనం ఈ ఎపిసోడ్ లో నూతన విద్యా విధానం, భావి తరాల మీద దాని ప్రభావం అన్న అంశం గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. దానికన్నా ముందుగా మా యొక్క ఆడియన్స్ కి మీ యొక్క సుదీర్ఘ 30 సంవత్సరాల అధ్యాపక వృత్తిలో మీ ప్రయాణం గురించి కొద్దిగా క్లుప్తంగా వివరించగలరా? షూర్. బిఫోర్ దాట్, నేను మాహిత అనేటువంటి సంస్థ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఏ దేశం యొక్క ప్రగతి అయినా ఆ దేశం యొక్క విద్యా విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులు ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, జాతీయ విద్యా విధానంలో ప్రతిబింబిస్తాయి. దాన్ని అందరికీ పరిచయం చేయాలనేటువంటి సదుద్దేశంతో మాహిత చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, నా ఉద్యోగ జీవితం గురించి నేను కొద్దిగా క్లుప్తంగానే చెప్తాను. ఎందుకంటే 1989లో నా యొక్క ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, టీచింగ్ is not an easy job and it is not everyone's cup of tea. కానీ మొదటి నుంచి ఉపాధ్యాయత్వం మీద ఉన్నటువంటి మక్కువతో ఇదే ఉద్యోగాన్ని మేము తీసుకోవాలని అనుకుని 1989లో రాసినటువంటి డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి, తర్వాత దాదాపు ఇప్పటికి 3 దశాబ్దాలు 30 సంవత్సరాల పాటు ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నా. ఈ ఉపాధ్యాయ వృత్తిలో నేను 3 రకాల దశల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో పనిచేశాను. అంటే
ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతుల దాకా ఉండేటువంటి పాఠశాలలు, అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలు 1-7 తరగతుల వరకు ఉండేటువంటి పాఠశాలలను, ప్రస్తుతం ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ 3 దశల్లోనూ ఉన్నటువంటి ఉపాధ్యాయుని యొక్క బాధ్యతలు, అలాగే అక్కడ విద్యార్థులకు ఏ విధమైనటువంటి విద్యను అందిస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల మధ్య అక్కడ విద్యను బోధించడం జరుగుతూ ఉంది అన్నటువంటిది నాకు స్వానుభవంలో తెలిసినటువంటి విషయం. 70 ఏళ్ల స్వాతంత్రానంతర భారతదేశంలో ఇంకా విద్యా వ్యవస్థ బాగా ఉన్నతీకరించబడలేదు అన్నటువంటిది ఒక వాస్తవం. ఎందుకంటే నేను మొదటగా పనిచేసినటువంటి పాఠశాల, అది ఏదైనా కావచ్చు, కాస్త సౌకర్యాలకు దూరంగానే ఉండింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులను చూస్తే ఆ సౌకర్యాల లేమి అన్నటువంటిది తగ్గేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అప్పటికి ఇప్పటికీ విద్య పట్ల వచ్చినటువంటి దృక్పథంలో మార్పు, అటు పిల్లల దృక్పథంలో కానివ్వండి, పేరెంట్స్ యొక్క దృక్పథంలో వచ్చినటువంటి మార్పు కూడా పాఠశాలల్లో అనేక రకాలైనటువంటి మార్పులకు కారణమవుతున్నాయి. ఆ మార్పులకు సాక్షిభూతంగా మేము నిలుస్తున్నాం. అయితే ఒకటి మాత్రం నిజం, తరగతి గదుల్లో సజీవమైనటువంటి బోధన ఇంకా వెలుగులోకి రాలేదు అనటం మాత్రం వాస్తవం. ఎందుకంటే అందుకు అవసరమైనటువంటి భౌతిక సౌకర్యాల కల్పన కూడా అవసరమే కదా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి విద్యను బోధిస్తున్నామంటే శాస్త్రాన్ని కూడా మామూలు విషయాలు, సామాన్య శాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో బోధిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే అక్కడ అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన లేదు. సో ఈ విధమైనటువంటి సుదూర ప్రయాణంలో నేను గమనించినటువంటి అంశం ఏమిటంటే ప్రతి దశాబ్దంలోనూ ప్రస్ఫుటమైనటువంటి మార్పు వస్తున్నా ఇంకా మార్పులు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే మనం గమనిస్తూ పోతే వస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తరాల్ని మనం గమనిస్తే, పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తరాల్ని గమనిస్తే, వారిలో ఉన్నటువంటి మానసిక సామర్థ్యాల మేరకు లేదా వైయక్తిక భేదాల మేరకు, ఉదాహరణకి ఇండివిజువల్ క్యాపబిలిటీస్, వాటి మేరకు మనం పాఠశాలలో బోధన జరపడం లేదు అన్నటువంటిది కూడా వాస్తవం లాగే అనిపిస్తుంది. ఎందుకంటే there is a mismatch between the capabilities and what we are imparting to them. విద్యార్థి చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనం చెప్పేటువంటి అంశం వాడికి తక్కువగానే అనిపిస్తుంది. వాడి యొక్క ఆలోచన ధోరణితో మనం చెప్పేటువంటి అంశం ఎప్పుడైతే కలిసిపోతుందో, సంయుక్తం అవుతుందో, అప్పుడు మాత్రమే ఫలవంతమైనటువంటి బోధన జరుగుతుంది అన్నటువంటిది నా అభిప్రాయం. కాబట్టి నా యొక్క ప్రయాణంలో నేను గమనించినటువంటి అంశం ఏమిటంటే ఉండొచ్చు, ఎందుకంటే ప్రస్తుత విద్యా విధానం ఎంతో మేలు చేసి ఉండవచ్చు, ఇంకా సరైనటువంటి రీతిలో తరగతి గదిలో విద్యార్థులకు సరైన రీతిలో బోధన అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని దేశాలను, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను మనం గమనిస్తూ ఉన్నాం. MIT రీసెర్చ్ పేపర్ ఒకదాన్ని నేను గమనించాను ఈ మధ్యకాలంలో. అందులో సొమాలియా, ఇథియోపియా ఇలాంటి దేశాల్లో ప్రైమరీ విద్యలో అద్భుతమైనటువంటి ఫలితాలను వాళ్ళు సాధించారు. ఈ రోజున మనకు ఎన్ని రకాలైనటువంటి రిపోర్ట్స్ను గమనించిన, ప్రథమ్ రిపోర్ట్ను గమనించిన, ఇంకొక రిపోర్ట్ను గమనించిన, ప్రాథమిక స్థాయిలో ఇంకా కూడికలు, తీసివేతలు, భాగహారాలు, హెచ్చింపులు రానటువంటి, సింపుల్ అరిథమెటిక్ టెక్నిక్స్ రానటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. 5వ తరగతి లోపల ఉన్నటువంటి పిల్లలు లేదా 5వ తరగతి పిల్లలు ఇంకా చదవడానికి రాయడానికి రానటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా
ఇంగ్లీష్ ఆంగ్లంలో ఉన్నటువంటి కొన్ని పదాలను కానీ కొన్ని వాక్యాలను కానీ కలుపుకొని చదవడానికి రానటువంటి విద్యార్థులు ఉన్నారు. కలిపి రాయడానికి రానటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తాయి? సరైనటువంటి బోధన తరగతి గదిలో జరగటం లేదు అన్నటువంటి ఒక వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట సిస్టంలో మార్పు రావాల్సినటువంటి అంశం ఉంది. ఇలా ఎన్నాళ్ళు మనం కొనసాగుతాం? ఈ విధంగా ప్రాథమిక స్థాయిలోనే ఇవి రానటువంటి విద్యార్థులు పైకి కొనసాగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చదువు మీద వారికి ఒక రకమైనటువంటి భావం ఏర్పడి, మాకు చదువు రాదు అన్నటువంటి భావం ఏర్పడి చదువు నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. దట్ మీన్స్ డ్రాప్అవుట్స్. ఇప్పటికి కూడా డ్రాప్అవుట్స్ ఉన్నారు. ఈ రోజు కూడా మన ముందు కొత్త విద్యా విధానం కూడా మనకి ఏం చెప్తా ఉందంటే, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచాలి, లేదా టోటల్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచాలి అని చెప్తుంది. అంటే అర్థం ఏమిటి? పాఠశాలలో విద్యార్థులను ఉంచుకోవడానికి వీలు లేనటువంటి వాతావరణం ఏదో ఉంది. సో దాన్ని మనం మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ కొత్త విద్యా విధానం దాన్ని మారుస్తుంది అన్నటువంటిది కొంత ఆశావహమైనటువంటి దృక్పథం నాకుంది ముఖ్యంగా. మరి ఈ విధమైనటువంటి దృష్టితోనే మనం ఎక్కడ ఎప్పుడు ఏ స్థాయిలో పనిచేసినా విద్యార్థులకు పరిపూర్ణమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి అనుభవాల సహాయంతో విద్యాబోధనను చేయడానికే నేను ప్రయత్నించాను. అయితే సౌకర్యాల లేమి ఉన్నప్పటికీ ఆ సౌకర్యాల లేమిని అధిగమించి ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాలని మనం సమీకరించుకొని ఆ బోధన ఉపకరణాల ద్వారా విద్యార్థులకు బోధనను చేయడానికి ప్రయత్నం చేశాం. పూర్తిగా కృతకృత్యుని అయ్యానా కాదా అన్నటువంటిది కాదు, కానీ ప్రయత్నం అయితే చేశాం. సో దానివల్ల విద్యార్థులకు మామూలు విషయాన్ని అందించినటువంటి విధానం కంటే ఈ విధానంలో చాలా వరకు విషయగ్రాహ్యత అన్నటువంటిది పెరిగింది. చాలా మంచి విద్యార్థులు కూడా కొంతమంది తయారయ్యారు. అలాగే కొంతమందిలో క్రియేటివిటీని పెంపొందించడానికి కొన్ని రకాల ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇలాంటి వాటి మీద విద్యార్థులలో కొంత ఆసక్తిని పంచి కొంత మేరకు వారిని నేను ఆ వైపుకు నడిపించగలిగాను. ఆ తృప్తి మాత్రం నాకు. ఇది క్లుప్తంగా నా యొక్క ఉద్యోగ ప్రస్థానం గురించి. ప్రస్తుతం కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు వచ్చేటువంటి మార్పుల్ని కూడా నేను స్వీకరించేదానికి సిద్ధంగా ఉంటూ, అలాగే తరగతి గదిలో వాటిని అమలు చేయడానికి, ముఖ్యంగా తరగతి గది యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు. క్లాస్ రూమ్స్ డెస్టినీ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ క్లాస్ రూమ్, కంట్రీస్ డెస్టినీ ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ క్లాస్ రూమ్ అని కొఠారి కమిషన్ వారు చెప్పారు. మరి ఆ కమిషన్ వారు చెప్పినట్లు అలాంటి క్లాస్ రూమ్లు ఎప్పుడు ఈ రికమెండేషన్, ఈ సూచన అన్నటువంటిది లేదా ఈ మాట అన్నటువంటిది ఎప్పుడు వచ్చిందంటే, జాతీయ విద్యా కమిషన్ 1964-66 సమయంలో వస్తే ఈ రోజుటికి కూడా మనం అలాంటి క్లాస్ రూముల్ని విద్యార్థులకు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కారణాల తర్వాత మనం చర్చించుకుందాం. కాకపోతే ఇప్పుడున్నటువంటి విద్యా విధానం కూడా ఎంతో మంది గొప్ప వాళ్ళని మనకు అందించి, ఎంతో మంది క్రియాశీల స్వభావం కలిగినటువంటి వారిని మనకు అందించి, మన విద్యా విధానం నుంచే అనేక మంది గొప్ప వాళ్ళు ఈరోజు బయటకు వచ్చారు కూడా. ప్రపంచంలో వారి యొక్క శక్తి సామర్థ్యాలని వాళ్ళు చాటుతూ ఉన్నారు. మరి ఈ విద్యా విధానాన్ని మనం చెడ్డదనేదానికి తెలియదు, కానీ అవసరమైనంత రీతిలో, అవసరమైనంత మేరకు మన భారతదేశంలో ఉన్నటువంటి యువతలో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడలేదు అన్నది మాత్రం వాస్తవం. సో మరి తర్వాత కాలంలో ఇప్పుడు వచ్చేటువంటి విద్యా విధానం దానికి ఎలా దోహదపడుతుందో మనం దాని గురించి కాస్త మనం సమగ్రంగా చర్చిద్దాం. ఇది నేను నా ఉద్యోగ ప్రస్థానం గురించి మీకు తెలియజేసేటువంటి అంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇప్పుడు మనకు ఒకటే దేశం, ఒకటే విద్యా విధానం, అంటే వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ పాలసీ ఎంతవరకు సమంజసం అంటారు? ఈ అప్రోచ్ సరైనదేనా?
రైట్. ఇది ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికీ మనకున్నటువంటి రాష్ట్రాల సంఖ్యను మనం తీసుకుంటే 29 ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ కూడా వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో విద్యా వ్యవస్థను నడుపుతా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి. రాజ్యాంగం ప్రకారం విద్య అన్నటువంటిది కాంకరెంట్ రిస్క్ లో ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తాయి కొంతవరకు. కానీ ఎక్కడ కూడా ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో కొన్ని రకాలైనటువంటి బోర్డ్స్ పెట్టుకొని జరుపుతా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ అన్నటువంటి దాన్ని పెట్టి ఒక విద్యా విధానాన్ని నడుపుతుంది. ఈ అంతరం ఏమవుతుంది, కొన్ని పరీక్షల దగ్గర, ఉదాహరణకు ఐఐటి, జేఈఈ, నీట్ ఇలాంటి పరీక్షల వద్ద విద్యార్థులను చాలా మానసిక సంఘర్షణకు లోను చేస్తా ఉంది. ఇది పోవాలి ముందుగా. ఎందుకంటే భారతదేశం ఒకే దేశం అయినప్పుడు ఒకే విద్యా విధానంలో ఉండటం తప్పేముంది? ఒకవేళ మాతృభాష వేరే విధంగా ఉండవచ్చు, లేదా భాష ఏ భాషలో మనం బోధిస్తున్నాము అన్నటువంటిది వేరే విధంగా ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా మనం చేయవలసినటువంటిది ఏంటంటే వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీని మీద ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఎక్కడో ఇప్పుడు ఇంకొకటి, ప్రతిదీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క అంశాన్ని దానికి విద్యకు సంబంధమైనటువంటి దాన్ని కూడా రాజకీయం చేసేస్తున్నారు. మా మీద బలవంతంగా ఏదో భాషను రుద్దుతున్నారు, హిందీని రుద్దుతున్నారనో ఇంకొకటనో వస్తూ ఉంది. త్రిభాషా సూత్రం అనేది పెట్టినప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి మన మధ్య అది విద్వేషాలను రెచ్చగొట్టిందే గాని దేశాన్ని సంఘటిత పరిచేతకు ఉపయోగపడలేదు. మన దేశ భాష మన రాజభాష హిందీ అయినప్పుడు దాన్ని నేర్చుకోవడానికి వివిధ రాష్ట్రాల వారు వ్యతిరేకం, దానికి అక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే ఒకే దేశంలో వివిధ రకాలైనటువంటి స్వరాలు వినపడతాయి. ఇది లేకుండా వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నటువంటిది తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది నాకు తెలిసి ఇప్పుడు వచ్చేటువంటి కొత్త విద్యా విధానంలో ప్యాటర్న్ అంటే పద్ధతిని మార్చటం వల్ల అది సాధ్యమవుతుందేమో చూద్దాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు ఒకే విద్యా విధానము, ఒకే ప్యాటర్న్ పెట్టడం వల్ల దేశం లేదా మొత్తం మన దేశ స్థాయిలో ఈ యొక్క అసమానతల్ని తొలగించవచ్చు, అకాడమిక్ గా ఉండేటువంటి డిఫరెన్సెస్ ని తొలగించవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుంది, మన దేశంలో రాసేటువంటి ఏ పరీక్షకైనా ఏ రాష్ట్రం నుంచైనా ఒక విద్యార్థి వెళ్ళి రాస్తే అక్కడ మళ్ళీ అంతరం ఏర్పడకూడదు. ఇప్పుడు ఐఐటి జేఈ స్కోరింగ్ మీరు తీసుకోండి, మనకు వచ్చేటువంటి స్కోరింగ్ ఒక రకంగా, మన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకునేటువంటి విద్యార్థుల స్కోరింగ్ ఒక విధంగా ఉంటే బయట నుంచి ఇంకొక రాష్ట్రం నుంచి తీసుకునేటువంటి స్కోరింగ్, దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అలా లేకుండా ఒకే విధంగా ఉండాలి. దానికి ఒక ఈ మధ్య కాలం అంటే ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా వచ్చినటువంటిది నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ టైప్ లో ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు పెట్టారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నటువంటి. మొత్తం దేశం మొత్తం మీద ఒక ఏజెన్సీ ఉండి అదే టెస్ట్ పెడుతుంది. ఉదాహరణకు నీట్ జాతీయ టెస్ట్, అలాగే జేఈ, ఇలాంటివన్నీ కూడా దాని ఆధ్వర్యంలో జరిగి ఈ అసమానత ఎప్పుడైతే తొలగించబడుతుందో ఖచ్చితంగా ఒకే దేశం ఒకే విద్యా విధానం ఇది అవసరం. దీనివల్ల జాతీయ సమైక్యత అన్నటువంటిది కూడా సబ్ కాన్షియస్ గా పెరుగుతుంది. విద్యార్థులతో ప్రాంతీయమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంటూనే, ఎందుకంటే రీజనల్ ఎడ్యుకేషనల్ జోన్స్ అన్నటువంటి పెట్టాలి అన్నటువంటిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక ప్రముఖమైనటువంటి సూచన. అంటే ప్రాంతీయ విద్యా మండళ్ళు అన్నటువంటివి ఉంటాయి. ప్రాంతీయ విద్యా మండళ్ళు ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ కల్చర్ని, లోకల్ భాషని, వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నం చేస్తూనే దేశం మొత్తం మీద ఒక విద్యా విధానం ఉండటం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఎక్కడ అసమానతలు ఉండవు, ఒకరిని ఇంకొకరు కించపరుచుకోవడం అన్నటువంటిది ఉండదు. భాషాపరంగా, విద్యాపరంగా, మార్కుల పరంగా అంతా ఒకే విధంగా ఉంటుందన్నటువంటిది నా అభిప్రాయం. ఇది ఒక మంచి ఆలోచన, ఖచ్చితంగా జరగాల్సినటువంటి సూచన కూడా. వండర్ఫుల్. ఐ థింక్ మనకు ఒకే విద్యా విధానం ఉండటం వల్ల దేశం అంతా సంఘటితం కావడానికి, దేశ పౌరులు దేశంలో ఉండే ప్రభుత్వాలు అందించే అవకాశం అందిపుచ్చుకోవడానికి కానీ మంచి అవకాశం ఉంటుందని మీ అభిప్రాయము.
అది ఒక మంచి ఇన్సైట్ కూడా. అలాగే అవును 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 సార్. అలాగే కొత్త పాలసీ, ప్రస్తుతం ప్రతిపాదించిన కొత్త పాలసీ ప్రస్తుతం ఉండే విద్యా విధానానికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ప్రస్తుత విద్యా విధానంలో ఉండే లోటుపాట్లను మన యొక్క కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఏమైనా ఆ యొక్క ఖాళీలను భర్తీ చేయగలదని మీరు అనుకుంటున్నారా? రైట్. ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే 1857లో మన భారతదేశంలో ఒక విద్యా విధానం, మెకాలే విద్యా విధానం అనేటువంటిది ప్రారంభమైంది. ఇది బ్రిటిష్ వారి అడ్మినిస్ట్రేటివ్ నెసెసిటీస్కి అనుగుణంగా ప్రారంభమైందని చెబుతారు. అది అలాగే ఆ నెసెసిటీస్కి అనుగుణంగానే అపాయింట్మెంట్స్ ఉండేటువంటివి, చదువు ఉండేటువంటివి. తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్లో మన వాళ్ళు ఏం చేశారంటే 1968, 1986, ఈ రోజున 2020 ఈ 3 జాతీయ విద్యా విధానాల్ని తెర మీదకి తీసుకొచ్చారు. 1968 అంటే ఆల్రెడీ 1857లో ఉన్నటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాలని తీసుకున్నారు. అప్పుడు కూడా 1958లో 57, 58లో లక్ష్మణ స్వామి మొదలియార్ లాంటి విద్యావేత్తలు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు ఆ రోజు వాళ్ళు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు ఏమంటే, దిస్ ఎడ్యుకేషన్ విల్ ఎంకరేజ్ లోప్ సైడెడ్ డెవలప్మెంట్, సరైనటువంటి అభివృద్ధిని తీసుకురాదు, కాబట్టి దీంట్లో మార్పులు రావాలి. 64, 66లో విద్యా కమిషన్, కొఠారి కమిషన్ వాళ్ళు కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు, ఆ రోజుల్లో మార్పులు సూచనలు చేశారు. దానికి అనుగుణంగా 1968, దాని తర్వాత 1986 రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వచ్చినటువంటి విద్యా విధానం మనకు తెలుసు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. మనము ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు బ్లేమ్ ద ఓల్డ్ సిస్టమ్ బికాస్ ఇట్ హ్యాస్ సర్వ్డ్ ఎ లాట్ టు అవర్ కంట్రీ. మనం పాత విద్యా విధానాన్ని ఎప్పుడు కూడా తప్పట్లే, అది ఇంతవరకు సరైనటువంటి మార్గంలోనే వచ్చింది. కాకపోతే అవసరమైనంత మేరకు మన విద్యార్థుల్లో ఉన్నటువంటి సామర్థ్యాల్ని బయటికి తీసుకురాలేకపోయింది. బికాస్ వేరియస్ థింగ్స్ ఆర్ దే. ఉదాహరణకి క్లాస్ రూమ్లో ఆటోక్రటిక్ యాటిట్యూడ్ ఉండటం, తర్వాత క్లాస్ రూమ్స్ అన్నటువంటివి ఇంటరాక్టివ్గా లేకపోవడం, తర్వాత మెయిన్ ఏంటంటే విద్యా వ్యవస్థకు లేదా మానవ వనరులను తయారు చేసేటువంటి ఈ పటిష్టమైనటువంటి వ్యవస్థకు సరైనటువంటి నిధులు అన్నటువంటివి వారు కేటాయించకపోవడం. అది కూడా ఈ రోజు వరకు కూడా మనకు నిధులు విద్యా వ్యవస్థకు సరైనటువంటి రీతిలో బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో సరిగా కేటాయించకపోవడం అన్నటువంటిది కూడా ఒక పెద్ద అవరోధం. తర్వాత ఇప్పుడున్నటువంటి విద్య, ఇప్పుడు 2020లో ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానం, ఇట్ హ్యాస్ ఐ థింక్ దీన్ని సూచనలు మనం గమనిస్తే, కస్తూరి రంగన్ యొక్క అధ్యక్షతన తయారైనటువంటి ఈ జాతీయ విద్యా విధానం యొక్క సూచనలు మనం గమనిస్తే ఇవి ఇఫ్ we are able to execute or if we are able to do all the suggestions in letter and spirit, definitely it is going to change or alter our country's face. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఏం చేశారంటే మనకున్నటువంటి పాత విద్యా విధానం ప్యాటర్న్ ని మార్చేశారు. 10+2+3 అన్నటువంటిది మార్చేసి మనకి 5+3+3+4 అన్నటువంటిది పెట్టారు. ఈ 5 అన్నటువంటిది ఈ దశను వాళ్ళు ECCE అంటున్నారు, ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి దశ. ఎందుకంటే ఆ దశలో విద్యార్థికి మనం సరైనటువంటి రీతిలో సరైనటువంటి విద్యను అందిస్తే మనకు ఉన్నట్లు మొక్క ఇవంగనేది మానై వంగున. సో మొక్క స్థాయిలోనో మొక్క స్టేజ్లోనే వంచేదానికి ప్రయత్నం చేసేటువంటిది. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, అది చాలా ముఖ్యమైనటువంటి. ఇప్పటికీ మన భారతదేశంలో మనం ఎర్లీ చైల్డ్ అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటున్నాం, దాన్ని బాలవాటికాసు, అంగన్వాడీస్ వాటి ద్వారా అందిస్తూ ఉన్నారు. వాటి ద్వారా ఈ పిల్లల్ని ఎర్లీ చైల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి వారిని తీసుకొని
వారికి ఈ 5 ఏండ్ల పాటు ఏ విధమైనటువంటి ఫౌండేషన్, ఒక రకంగా చెప్పాలంటే ఇది పునాది విద్య అనుకోవచ్చు. ఈ ఫౌండేషన్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని రకాల సబ్జెక్ట్స్, తర్వాత అన్ని రకాలైనటువంటి అంశాలను ఒక రకంగా మామూలు క్లాస్ రూమ్‌లో చెప్పినట్లు కాకుండా వివిధ రకాల పద్ధతుల్లో, ప్లేవే మెథడ్స్‌లో వాటి ద్వారా వాళ్ళకి ఇంపార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ ఈ ఈ కొత్త విద్యా విధానంలో మధ్యాహ్న భోజనాన్ని ఎటు ఇస్తున్నారు, పౌషకాహారాన్ని ఎటు ఇస్తున్నారు అంగన్వాడీస్‌లో. కానీ ఇప్పుడు ఏం చేశారంటే వాటితో పాటు ఉదయం పూట కూడా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌ని అందించాలనేటువంటిది మ్యాండేటరీ చేశారు. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఉదయం పూట బ్రెయిన్‌కి అవసరమైనటువంటి గ్లూకోజ్‌ని అందించడము, దానితో మెదడు చురుగ్గా మారడము, తర్వాత మనం ఏదైతే అక్కడ అక్కడ తరగతి గదుల్లో చెప్తున్నామో వాటికి అవసరమైనటువంటి వాటిని గ్రహించేదానికి అవసరమైనటువంటి శక్తిని మనకు అక్కడ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఈ సూచన చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎంతవరకు దీన్ని మనం సక్రమంగా అనుసరిస్తాము, ఏ విధమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ప్రణాళిక దీనికి అవసరం అన్నటువంటిది చాలా ముఖ్యం. ఇప్పటికీ మన భారతదేశంలో అంగన్వాడీస్ పనిచేస్తున్నాయి. కానీ అంగన్వాడీస్ వల్ల విద్యార్థులలో ఏ మేరకు విద్యకు సంబంధించినటువంటి ఆ పునాది అన్నటువంటిది పడుతుంది అన్నటువంటిది మనం మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి, సమీక్షించుకోవాలి. విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ అవి కేవలం పోషకాహారాన్ని పంచేటువంటి సెంటర్స్గా ఉన్నాయి. అవి కాదు కావాల్సింది. అక్కడ పునాది పడాలి. అక్కడ విద్యార్థులు అన్ని రకాల అంశాలకు సంబంధించినటువంటి విషయాలు రావాలి. ఇది మెయిన్ మంచి ఒక సూచన. ఇది బాగా జరిగితే చాలా చక్కగా విద్యా విధానం ఉంటుంది. అండ్ టీచింగ్ ఇన్ మదర్ టంగ్, ఇది ఎవరు కాదనలేనటువంటి వాస్తవం. లోకల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఇక్కడ చాలా అవసరం. ఈ రోజున చాలా భారతదేశంలో చాలా భాషలు విలుప్తం అయిపోయాయి. ఎందుకు 200 రకాల భాషలు లోకల్ లాంగ్వేజెస్ విలుప్తం అయిపోయాయి అని చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే విద్యార్థులకు లేదు, ముఖ్యంగా తల్లిదండ్రులకి మీడియం పైన ఇంగ్లీష్ బోధన, ఆంగ్ల బోధన మాధ్యమం పైన ఉన్నటువంటి ఒక రకమైన పిచ్చి అనాలి, దాన్ని మేనియా అనాలి. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి మాతృభాషలో బోధిస్తే మాతృభాషలో చెప్పినటువంటి అంశాన్ని చాలా అద్భుతంగా తీసుకుంటాడు. ఎప్పుడైతే దాన్ని అద్భుతంగా తీసుకుంటాడో దాన్ని వివరణాత్మకంగాను తర్వాత తార్కికంగాను ఒక అంశాన్ని వివరించి చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా పొందుతాడు. ఈ నూతన విద్యా విధానంలో దాన్ని చక్కగా సూచించారు. వీళ్ళైతే 8వ తరగతి వరకు కూడా అప్పర్ ప్రైమరీ స్థాయి వరకు దాటి కూడా పెట్టమని చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ ఒక సమస్య ఉంది. ఏమిటంటే విద్య అన్నటువంటిది ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు, ఇది మ్యాండేటరీ చేయనప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమవుతాయి, స్టేట్ గవర్నమెంట్స్ వేరే విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తాయి. వేరే విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించినప్పుడు ఇక్కడ తెలుగు మీడియం స్కూల్స్, ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలుగు మీడియం స్కూల్స్ యొక్క సంఖ్య తగ్గిపోయి ఆంగ్ల మాధ్యమం యొక్క పాఠశాలలు పెరిగాయి. కారణం ఏమిటంటే ఇదే ఇప్పుడు మనం అనుకున్న మాతృభాషకు సరైనటువంటి ప్రాధాన్యం లేకపోవడం వల్ల కొద్ది రోజులకు ఏమవుతుంది, ఈ భాష ఇలాగే విలుప్తం అయిపోతుంది. దేశ భాషలను తెలుగు లెస్స అనుకున్నాం, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనుకుంటున్నాం. మనం కూడా ఎండేంజర్డ్ లాంగ్వేజ్ లిస్ట్ లో కూడా పడతామేమో అన్నటువంటి భయం ఉంది. సో అనుకోవచ్చు, మనం ఏమంటారంటే కొంతమంది పెద్దవాళ్ళ పిల్లలే ఇంగ్లీష్లో చదవాలా, మిగతా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో చదవ, అది టోటల్లీ రాంగ్. దాన్ని మనం ఏమంటామంటే తప్పుడు వాదన అంటాను నేను. ముందుగా పిల్లలకి మాతృభాషలో అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలి. అప్పుడే వాడికి స్వతహాగా ఇప్పుడు మార్క్ ట్వైన్ ఏమంటాడంటే 2 భాషలు నేర్చుకున్నటువంటి విద్యార్థి మెదడు చాలా చురుగ్గా ఉంటుంది అంటాడు. మనం ఏం చేస్తున్నాము, ఇంగ్లీష్ ఒకదాన్ని నేర్చుతున్నాం, తెలుగు ఆప్షనల్ గా పెడుతున్నాం అంటున్నాం. తెలుగు ఆప్షనల్ గా పెడితే నేర్చుకునేవాడు ఎవడు ఉండడు. సో ముందుగా దీన్ని మనం ఆలోచించుకోవాలి. మాతృభాషలో బోధన అన్నటువంటిది విద్యార్థిలో ఉన్నటువంటి అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా బాగా మాట్లాడేందుకు ఉపయోగపడుతుంది. సో మాతృభాషని విద్యా వ్యవస్థలో ఒక భాగం చేయాలి, దీన్ని మ్యాండేటరీ చేయాలి. సూచించారు, ఇదంతే. అవి సూచిస్తే సాధ్యం కాదు, సూచిస్తే దీని యొక్క అమలు సాధ్యం కాదు. అలాగే
మాతృభాషలో విద్యా విధానం లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు విద్యకు దూరంగా జరిగిపోయి డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఈ డ్రాప్ అవుట్ అయినటువంటి విద్యార్థి ఏమవుతాడు? బాల కార్మికుడు అవుతాడు, లేదా మైగ్రెంట్ వర్కర్ అవుతారు. ఈ రోజు మొన్న చూసాం మనం కరోనా నేపథ్యంలో ఎంతమంది మైగ్రెంట్ వర్కర్స్ అన్నటువంటి వాళ్ళ యొక్క కష్టాలు వ్యతలు అన్నటువంటి. బట్ ఏమైపోతాడు? వాడికి అవసరమైనటువంటి స్కిల్స్ వాడి దగ్గర రావు. ఎందుకు? వాడు స్కూల్కు దూరంగా జరిగిపోయాడు. ఎందుకు జరిగిపోయాడు స్కూల్కు దూరంగా? వాడికి ఇష్టమైనటువంటి భాషలో చదువు చెప్పడం లేదు అక్కడ. సో కాబట్టి ముఖ్యంగా యూనివర్సలైజేషన్ ఆఫ్ ఈసీసీఈ ఇది బెస్ట్ పాలసీ. అలాగే టీచింగ్ ఇన్ మదర్ టంగ్ అన్నటువంటి దాన్ని మ్యాండేటరీ చేస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అప్ టు 5th వరకు అయినా, ఒకవేళ 8th వరకు లేకపోయినా కూడా అప్ టు 5th వరకు అయినా చేస్తే విద్యార్థులు ఆ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ వస్తాయి, క్రియేటివిటీ వస్తుంది, ఆరేటరీ స్కిల్స్ వస్తాయి. ఒకదాన్ని ఎవడైతే బాగా చెప్పగలడో దాన్ని బాగా ఆచరించేటువంటి విధానం ఉంటుంది. అసలు అర్థం కావాలి కదా వాడికి తీసుకోవడానికి రిసీవింగ్ ఎండ్ ఉండాలి కదా. రిసీవింగ్ ఎండ్ అన్నటువంటిది మాతృభాషలో ఉన్నప్పుడే ఉంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం. మిగతా అకాడమిషియన్స్ యొక్క అభిప్రాయాలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ నా అభిప్రాయం అంటే మాతృభాష అన్నటువంటిది ఇట్ ఈస్ నెసెసరీ అప్ టు 5th క్లాస్. అండ్ దెన్ ఇంకొక ముఖ్యమైనటువంటి రికమెండేషన్ ఈ యొక్క ఎన్ఈపి 2020లో ముఖ్యంగా వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది చాలా అవసరం. దీన్ని బేసిక్ ఎడ్యుకేషన్ అని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. దీన్ని మహాత్మా గాంధీ గారు స్ట్రెస్ చేశారు. దీన్ని నయా తాలీం అని కూడా చెప్పారు ఆయన. అయ్యా మీరు ఏం చేయొద్దు, పిల్లలకి ఏ తరగతిలో ఉన్నారో ఆ తరగతిలో కొన్ని స్కిల్స్ నేర్పించండి. వాడికి తక్లీ నేర్పించండి, లేదా వాడికి చాక్ పీసులు తయారు చేయడం నేర్పించండి, లేదా కొవ్వొత్తులు తయారు చేయండి. ఏదైనా ఒక స్కిల్ వాడి దగ్గర ఉంటుంది. స్కూల్ని వాడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే వాడు సెల్ఫ్ రిలయంట్ గా బ్రతకడానికి అవసరమైనటువంటి కెపాసిటీని మనకి ఇవ్వండి. అది కదా కావాల్సింది. ఇప్పుడు మనకేమంటున్నాము, ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటున్నాం. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మీన్స్ ఏమిటి? కేవలం మాట్లాడగలగడము, రాయగలగడము, ఇంకొకటి ఏదో చేయగలగడం మాత్రమే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కాదు. వాడు జీవితంలో స్థిరపడాలి, సెల్ఫ్ రిలయంట్ గా బ్రతకాలి. ఆ సెల్ఫ్ రిలయన్స్ ని కల్పించేందుకు అవసరమైనటువంటి క్యాపబిలిటీస్ వన్లో ఉన్నప్పుడు వాటిని బయటికి తీసేటువంటి విద్యా విధానం అవసరం. ఈ రోజున ఖచ్చితంగా మనం వొకేషనలైజేషన్ అన్నటువంటిది ఒక మంచి సూచన. కాకపోతే నేనేం చెప్తానంటే వొకేషనలైజేషన్ ఫ్రమ్ 6th క్లాస్ అంటే కొంచెం కష్టంగా ఉంటుందేమో నా అభిప్రాయం. ఎందుకంటే 6th క్లాస్ నుంచి వొకేషనలైజేషన్ అన్నారు ఈ ఎన్ఈపిలో, కానీ అది అంతగా విద్యార్థులకు ఇష్టపడకపోవచ్చు. వాడి ఫిజికల్ స్టేటస్ దానికి సహకరించకపోవచ్చు. కాకపోతే 9th నుంచి కానీ 10th నుంచి కానీ వాడికి ఇష్టమైనటువంటి ఒక విద్యను తీసుకొని, లేదా వానికి ఇష్టమైనటువంటి ఒక స్కిల్ని తీసుకొని దాంట్లో వాడిని బాగా తర్ఫీదు ఇచ్చి వాడిని గొప్పవానిగా చేసేటువంటిది. దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఈరోజు, స్టిల్ ఫోటోగ్రాఫర్, విద్యను వదిలేసినా కూడా బ్రతకగలుగుతాడు. వీడియోగ్రాఫరు, లేదా ఇంకొక గేమ్స్ తయారు చేసి వీడియో గేమ్స్ తయారు చేసేటువంటి వాళ్ళు కానీ, యాప్స్ తయారు చేసేటువంటి వాళ్ళు కానీ, కోడింగ్ అన్నారు. కోడింగ్ కూడా నేర్పించడం మంచిదే, కానీ కోడింగ్ నేర్పించడం అన్నటువంటిది ఎన్ఈపిలో ఒక పాలసీ ఫ్రమ్ 6th క్లాస్ అన్నటువంటిది. ఎన్ని చోట్ల కంప్యూటర్స్ ఉన్నాయి, ఎన్ని చోట్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఒకప్పుడు కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ అన్నటువంటిది కాల్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉండింది. దాదాపుగా అన్ని హై స్కూల్స్ లో పెట్టారు, మళ్ళీ దాన్ని వైండప్ చేశారు. ఈ రోజున ఎవరికి లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న అంశం చెప్తాను వినండి. విద్యార్థి పెయింట్ అంటూనే ఏం చేస్తున్నాడు, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో విండోస్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి పెయింట్ తీసుకుని పెయింట్ వేస్తున్నాడు. అది పెయింట్ అనిపించుకోదు. సో పెయింట్ అంటే బ్రష్ తీసుకోవాలి, రంగు తీసుకోవాలి, కలపగలగాలి, నేచర్ని లేదా ఇంకొక అంశాన్ని వాడి మనసులో వచ్చినటువంటి భావాల్ని పేపర్ మీదనో, చార్ట్ మీదనో, క్యాన్వాస్ మీదనో వేయగలగాలి. దాన్ని మనం పెయింట్ అంటాం. కంప్యూటర్లో పెయింట్ చేస్తే పెయింట్ అనిపించుకోదు అది. సో ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా విద్యార్థికి వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అప్పుడు ఇక విద్యార్థులు లేదా చదువుకున్నటువంటి వాళ్ళు వేరే ఉద్యోగం కోసం వెంపర్లాడడం అన్నటువంటిది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగం వస్తే చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఈ రోజున ఎందుకు అన్సర్టనిటీ, అన్ఎంప్లాయబిలిటీ పెరిగింది? కారణం ఏమిటంటే వాడికి అవసరమైనటువంటి స్కిల్స్ వాడి దగ్గర లేవు. ఎందుకు ఇంతమంది ఇన్ని చోట్ల నుంచి మైగ్రెంట్ వర్కర్స్ మనకి ఇలా వచ్చారు, ఎక్కడున్నారు, మనోళ్ళు ఎందుకు వలసపోతున్నారు? కారణం ఏమిటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ వేరేటి ఏమీ లేవు, వాళ్ళకి తెలిసింది కష్టపడడమే. సో అలా కాకుండా విద్యను అందుకున్నటువంటి ప్రతి వాడి దగ్గర ఒక స్కిల్ అన్నటువంటిది ఉంటే డెఫినెట్గా వాడు సెల్ఫ్ రిలయంట్గా వాడు బ్రతుకుతాడు, వాడు లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు.
సో విద్యా విధానం అందుకు ఉపయోగపడాలి. వివేకానంద చెప్పేటువంటిది అంతే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. వాడికి తెలియజేయాలి అసలు నీలో ఇన్ని ఎబిలిటీస్ ఉన్నాయి, నువ్వు బాగా బ్రతకగలుగుతావు అంటే లక్షణంగా వాడు బ్రతుకుతాడు. అలాగే సింహాల్లాగా తయారు చేయాలి ఎడ్యుకేషన్ అన్నటువంటిది అని అంటాడు వివేకానంద. మనం ఏం చేస్తున్నాం, బాగా చదివినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున అబ్రప్ట్ గా వాళ్ళ యొక్క లైఫ్ ని ఎండ్ చేసుకునేటువంటి పరిస్థితి. మన విద్యా విధానం వల్ల వాళ్ళకి ఏం చెప్పాం అంటే ఉద్యోగం వస్తేనే బతుకుతాం, లేకపోతే బ్రతకము అన్నటువంటి ఒక భావనకు లోనయ్యే విధంగా మన విద్యా విధానం ఉంది. అది పోవాలంటే ఈ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది చాలా మంచి రికమెండేషన్. అది ఖచ్చితంగా 6వ తరగతి నుంచి కాకుండా ఇంకాస్త కొంచెం వయసు పెరిగిన తర్వాత మొదలు పెడితే చాలా మంచిది. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది దీంట్లో, అది చాలా మంచి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యా విధానంలో ఫ్లెక్సిబుల్ గా ఉంది. వాట్ ఈస్ మెంట్ బై ఫ్లెక్సిబిలిటీ, వాట్ ఈస్ మెంట్ బై రిజిడిటీ అంటే మనం పాత విద్యా విధానంలో ఒక క్లాస్ వదిలిపెడితే ఇంకా ఆ క్లాస్ తోనే ఆగిపోవాలి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఆ క్లాస్ కు సంబంధించిన క్రెడిట్స్ ఉంటాయి, మళ్ళీ వచ్చి వాడు జాయిన్ కావచ్చు. సో అలాగే మల్టిపుల్ ఎగ్జిట్ అండ్ మల్టిపుల్ ఎంట్రీ సిస్టమ్ అన్నటువంటిది గ్రాడ్యుయేషన్ లెవెల్లోనూ వాటిల్లో తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే 1 సంవత్సరం చదివినా కూడా అతనికి డిప్లొమా, 2 సంవత్సరాలు చదివితే ఇంకొక రకమైనటువంటి డిగ్రీ, 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఇంకొక రకమైనటువంటి అర్హతా పత్రం, ఇలాంటివి ఇవ్వబోతున్నారు. సో ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ప్రతి స్థాయిలోనూ వాడిలో ఉన్నటువంటి స్కిల్స్ ను ఎస్టాబ్లిష్ చేసేటువంటి లేదా అథెంటికేట్ చేసేటువంటి ఒక పత్రం వాడికి వస్తా ఉంది. సో దాన్ని ఇమీడియట్ గా వాడు ఏం చేస్తాడు, దాన్నే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండేటువంటి ఏరియాకి వెళ్తాడు. అయ్యా నేను ఈ ఫస్ట్ ఇయర్ ఇది అయిపించాను, సో ఇవి నా యొక్క క్యాపబిలిటీస్, నన్ను జాబ్ లోకి తీసుకుంటే డెఫినెట్ గా తీసుకుంటారు, ప్రొడక్టివ్ రంగంలో వాళ్ళని తీసుకుంటారు. సో 1 సంవత్సరం తర్వాత వాడికి ఏమైంది, నేను ఇంప్రూవ్ కావాలనుకుంటున్నాడు. దెన్ ఇఫ్ యూ వాంట్స్ టు జాయిన్ ఇన్ సెకండ్ ఇయర్ దెన్ ఇట్ ఈస్ అలౌడ్. సో దాన్ని మనం ఫ్లెక్సిబుల్ గా అంటున్నాం. ఈ ఫ్లెక్సిబిలిటీ అన్నటువంటిది ఈ విద్యా విధానంలో ఉన్నటువంటి ఒక గొప్ప సూచన, గొప్ప మార్పు. అయితే దీన్ని ప్రాక్టికల్ గా ఎలా ఆచరణలోకి తీసుకొస్తారు అన్నటువంటిది కాస్త మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇది ఏం సామాన్యులు కూర్చొని తయారు చేసినటువంటి అంశం కాదు కదా, చాలా గొప్ప వాళ్ళు కూర్చొని చాలా ఏళ్ళు దీని మీద డ్రాఫ్ట్ మీద డిస్కషన్స్ చేసి తయారు చేసినటువంటిది. డెఫినెట్లీ దే విల్ సార్ట్ అవుట్ ఆల్ ద డిఫికల్టీస్. అండ్ దెన్ ఇంకొకటి ఏమిటంటే అసెస్మెంట్ మీద కూడా వాళ్ళు మెయిన్ వాళ్ళ యొక్క దృష్టిని పెట్టారు. నేషనల్ అసెస్మెంట్ ఏజెన్సీ అన్నటువంటిది పెట్టింది. ఇక్కడ కొంచెం ఏమైందంటే విద్యా విధానం అంటేనే పరీక్షలు అన్నటువంటి భావన ఉంది. పరీక్ష అన్నటువంటిది విద్యా విధానాన్ని శాసించకూడదు. సో అలా శాసించకుండా రెడ్యూసింగ్ ద బర్డన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని చిల్డ్రన్. సో దాన్ని తగ్గిస్తామని దీంట్లో ఉంది సూచన. తగ్గిస్తామని అంటూనే 3, 8, 5, 3, 5, 8 ఇలాంటి తరగతుల్లో ఎగ్జామినేషన్స్ కంపల్సరీ చేస్తాము అంటున్నారు. సో దీని మీద కూడా కొంత వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదనుకోండి, ఎందుకంటే క్యారియన్ సిస్టమ్ ఉంది కాబట్టి, డిటెన్షన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఏదో 1-2 క్లాసుల్లోనే పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని రాసేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే దీనివల్ల ఈ విధమైనటువంటి డిటెన్షన్ సిస్టమ్ వల్ల విద్యార్థులలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ దెబ్బతింది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకాస్త దీన్ని మార్పు చేసి ఈ ప్రాంతాల్లో ఈ ఎగ్జామ్స్ అన్నటువంటి ఉండాలి, ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వెళ్తారు అంటున్నారు. సో ఇక్కడ పరీక్షల బరువు తగ్గిస్తామంటూనే పరీక్షల సంఖ్యను పెంచారు. సో దాన్ని కాస్త ఆలోచించి దాన్ని తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజున ఎగ్జామినేషన్ అంటే పిల్లవాడు ఇట్ ఈస్ అన్ అన్నెసరీ ఈవిల్ అనుకుంటున్నాడు. నేను చదువుతా ఉన్నాను, ఇదేంది నా మీద పడింది అనేటువంటి ఆ భావన రానికుండా ఉండాలి. ఈ నేషనల్ అసెస్మెంట్ ఏజెన్సీ అనేటువంటి దాని మీద ఇంకొంచెం సరైనటువంటి రీతిలో ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్. ఇట్ ఈస్ వెరీ గుడ్ సజెషన్. ఇది అన్ని యూనివర్సిటీస్ కి ఒకే ఎంట్రన్స్ టెస్ట్. దీనివల్ల ఏమవుతుంది, అన్ని రాష్ట్రాల వాళ్ళకి అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశం దొరుకుతుంది. సో విద్యార్థి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళే సౌలభ్యం ఉంటుంది. ఇంతకుముందే అనుకున్నాం, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ అన్నటువంటి పాలసీని తీసుకొస్తే డెఫినెట్ గా దేశం సంఘటితం అయిపోతుంది. ఈ విధమైన ఇంకా కొన్ని రకాలైనటువంటి విద్వేషకరమైనటువంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశమే లేదు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, దే ఆర్ ఫోకసింగ్ దేర్ అటెన్షన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ ని వాళ్ళు దాని మీద వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, అన్ని రకాల అంశాలను కలిపి అక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా అన్ని రకాల అంశాలు ఒక విద్యార్థి చదవాల్సి వస్తుంది.
సో ఇలా చదవటం వల్ల ఏమవుతుందంటే విద్య వాడికి ఒక స్ట్రీమ్ కి సంబంధించినటువంటిదే కాకుండా వేరే స్ట్రీమ్ కి సంబంధించిన, ఉదాహరణకి బిఎస్సి వాడు బిఏలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూడా చదివేటువంటి అవకాశం ఉంది, లేదా మ్యాథ్స్ లో ఉన్నటువంటి థీరమ్స్ చదివేటువంటి అవకాశం ఉంది. ఇలా అన్నిటి చదివేటువంటి అవకాశాన్ని కల్పించేటువంటి ఫ్లెక్సిబిలిటీని ఇది ఇస్తా ఉంది. కాబట్టి విద్యార్థి తన అవసరాల మేరకు, ఉదాహరణకు ఈ రోజున సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలా లేకుండా ఎప్పుడైతే విద్యార్థికి అన్ని అందుబాటులో ఉంటాయో, తన ఇష్టం ఏదైతే ఉందో, ఏ టైంలో ఏది అవసరం అనిపిస్తుందో దాన్ని చదువుకొని దాని ద్వారా లబ్ధి పొందుతూ తన యొక్క జీవితానికి సక్రమమైనటువంటి మార్గాన్ని లేదా బాటను వేసుకుంటాడు అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. అలాగే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నట్టు ఇది ఒక రకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ 7 decades ఆఫ్ ఇండిపెండెన్స్ స్టిల్ దేర్ ఆర్ స్కూల్స్ వితౌట్ బ్లాక్ బోర్డ్స్. ఈ దుస్థితి పోవాలి. అలాగే ప్రతి స్కూల్లోనూ కంప్యూటర్స్ ఉండాలి. ఇథియోపియా, సొమాలియా ఇక్కడ కంప్యూటర్స్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని పిల్లల్లో ప్రైమరీ స్కూల్ యొక్క విద్యలో మంచి గుణాత్మకతను సాధించారంటే, మనం సాధించడం లేదు, బాగా అభివృద్ధి చెందాం, ఇథియోపియా కంటే సొమాలియా కంటే ఎంతో బాగున్నాం అనుకుంటే మన స్కూల్స్ లో ఇప్పటికీ కొన్ని స్కూల్స్ లో కంప్యూటర్స్ లేవు. సో ఈ విధంగా మార్పు రావాలి. ఇక్కడ అది చెప్పారు, డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానిస్తాం. ఖచ్చితంగా డిజిటల్ టెక్నాలజీ అన్నటువంటిది దాంతో విద్యార్థులకు అవసరమైనటువంటి సామర్థ్యాలని పెంపొందిస్తామని చెప్తా ఉన్నారు. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది, బేసిక్ అమ్యూనిటీస్ అన్నటువంటి వాటిల్లో ఈ రోజున మంచి మార్పు కనిపిస్తా ఉంది. ఇంకా మార్పు రావాలి. పబ్లిక్ స్కూల్స్ లో అనేక రకాలైనటువంటి, ఈ రోజున ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెరీ గ్రేట్ థింగ్. దీంట్లో సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి సౌకర్యాల కల్పనకు వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అండ్ దెన్ ఈ రోజున దే ఆర్ కంపీటింగ్ విత్ కార్పొరేట్ స్కూల్స్. మీరు ఏ రకమైనటువంటి సౌకర్యాలను తీసుకున్నా, బికాస్ దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ హ్యూమన్ రిసోర్సెస్. కానీ హ్యూమన్ రిసోర్సెస్ ఒకటే ఉంటే సరిపోదు కదా, ప్రజల్ని ఆకర్షించేదానికి అవసరమైనటువంటి ఆకర్షణ కారకాలు కొన్ని కావాలి, అట్రాక్టివ్ ఫ్యాక్టర్స్ కొన్ని కావాలి. ఆ అట్రాక్టివ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా I think this is very good effort by the Andhra Pradesh government. సో అట్లాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడానికి ఈ ఎన్ఈపిలో చాలా చక్కటి సూచన చేశారు. ఆ చక్కటి సూచనను అమలు పరిస్తే డెఫినెట్ గా పబ్లిక్ సెక్టర్ రంగం, విద్యారంగం అన్నట్టు చాలా బాగా అభివృద్ధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. we will try to reduce the gap between the public and private sector అన్నారు. కానీ ప్రైవేట్ సెక్టార్ని నియంత్రించేటువంటి కొన్ని సూచనలను వీళ్ళు చేయలేకపోయారు. అది కొంచెం ఈ విద్యా విధానంలో లోపం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనకు తెలుసు, విద్యా విధానం అన్నటువంటిది, కార్పొరేట్ విద్యా విధానంలో ఇట్ హ్యాస్ బికమ్ ఎ బిజినెస్. విద్య అన్నటువంటిది, వైద్యం అన్నటువంటిది బిజినెస్ అయినటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం ఏ విధంగా నియంత్రించగలము అన్నటువంటిది. సో హైయర్ ఎడ్యుకేషనల్ అక్రిడేషన్ ఏజెన్సీ అనేటువంటి ఒక దాన్ని పెట్టి ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చారు, అన్ని ఒకే దగ్గర అక్రిడేషన్స్ ఇస్తామంటున్నారు. బట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కంట్రోల్ చేసేటువంటి వాటిని కొన్ని వాళ్ళు మర్చిపోయారేమో అనిపిస్తుంది. వాటిని ఇన్క్లూడ్ అన్నటువంటిది చేయాలి. ఇన్క్లూడ్ లేదా ఇంకొక దానికి దీంట్లో ఉన్నటువంటి, ఐ థింక్ ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ టీత్ ఆన్ కార్పొరేట్ ఎడ్యుకేషన్. సో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అంశం ఉంది. అండ్ దెన్ ఇట్ హ్యాస్ ఫోకస్డ్ ఇట్స్ అటెన్షన్ ఆన్ టీచర్ ట్రైనింగ్. ఇది చాలా అవసరం. ఎందుకంటే టీచర్స్ ఆర్ ద టార్చ్ బేరర్స్. ఎస్, టెక్నాలజీ వచ్చింది, ఈ రోజున టెక్నాలజీ ఎంతో అందుబాటులో ఉంది, ఆన్లైన్ టీచింగ్ అంటున్నాం, ఇంకోటి అంటున్నాం. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు నోటీస్, నో గాడ్గెట్ విల్ రీప్లేస్ ఎ టీచర్. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే ఈ రోజున ఈ పాండమిక్ స్టేజ్ లో మనం వీఆర్ పాసింగ్ త్రూ పాండమిక్ స్టేజ్. ఈ సమయంలో ఏం చేశారంటే, చాలా మంది కార్పొరేట్స్, చాలా మంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆన్లైన్ టీచింగ్ ని ఇన్సిస్ట్ చేస్తున్నాయి అండ్ దే ఆర్ డూయింగ్ సో. కానీ ఈ ఆన్లైన్ టీచింగ్ లోను విద్యార్థి యొక్క ఉద్వేగాలను ఉపాధ్యాయుడు కొలత వేయలేడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గేజ్ ద ఎమోషనల్ కోషంట్ ఆఫ్ ద స్టూడెంట్. జస్ట్ మనం ఏదో చెప్తాం, వాళ్ళు వింటారు, వాళ్ళల్లో ఏ విధమైనటువంటి రియాక్షన్ వచ్చింది, ప్రతిస్పందించినటువంటి మెకానికల్ గా జరిగిపోతా ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఈ టీచర్ ట్రైనింగ్ మీద వాళ్ళు మంచి రికమెండేషన్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, అన్ని
ఎన్సిటిఈలోనే మార్పు తీసుకొచ్చి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, దాంట్లోనే సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఒక మంచి కొంతమంది ఒక రకంగా చెప్పాలంటే టీచర్స్ని ప్రొడ్యూస్ చేయడంలోనే ఒక గొప్ప మార్పుని తీసుకురాగబోతున్నారు. అది తీసుకొస్తే డెఫినెట్గా పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. డెడికేషన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, అండ్ దెన్ సోషల్ స్టేటస్ని కూడా ఇంప్రూవ్ చేసేటువంటి కొన్ని రికమెండేషన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే డెఫినెట్గా ఈ టీచర్స్ అన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు ప్రొడ్యూస్ అవుతారు. మంచి వాళ్ళు ప్రొడ్యూస్ అయ్యి ఈ యంగ్ జనరేషన్స్ని బాగా ట్రైన్ చేసేదానికి అవకాశం ఉంది. అండ్ దెన్ హోలిస్టిక్ డెవలప్మెంట్, ఇది అన్ని వైపులా విద్యార్థులను డెవలప్ చేయాలి అన్నటువంటిది, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. విద్యార్థులు అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి ఏ విధమైనటువంటి మార్పులు చేయాలనో అవన్నీ ఇక్కడ సూచించారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తర్వాత ఏం చేస్తున్నారంటే ప్రతి తరగతిలోనూ అతనికి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ని మనం అసెస్ చేస్తూ, అప్రైజ్ చేస్తూ, రికార్డ్ చేస్తూ, స్కూలింగ్ నుంచి కానీ లేదా కాలేజ్ నుంచి కానీ బయటకు వచ్చినప్పుడు అతనిలో ఉన్నటువంటి అన్ని రకాల క్యాపబిలిటీస్ తెలిసే విధంగా సర్టిఫికేట్స్ లేదా ఆ రికార్డ్స్ అవి ఇవ్వటం అన్నటువంటిది చేస్తామంటున్నారు. ఇది కూడా ఒక మంచి సూచన. అయితే ఇది ఎంతవరకు జరుగుతుంది అన్నటువంటిది మెయిన్. ఎక్కడ కూడా ఏమంటే సూచనలు, అడ్వైజెస్, సలహాలు, సూచనలు ఎవరైనా చేస్తారు, కానీ గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. ఇప్పుడున్నటువంటి మానవ వనరులు ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మానవ వనరుల శాఖను మళ్ళీ విద్యాశాఖ చేశారు. ఇంతకుముందు విద్యాశాఖను మానవులకు చేశారు, మానవ వనరుల శాఖ చేశారు. ఇప్పుడు మానవ వనరుల శాఖను విద్యాశాఖ చేశారు. ఇట్ ఈస్ నాట్ చేంజ్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ రీఫార్మ్. చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఎగ్జిస్టింగ్ థింగ్ ఈజ్ నాట్ రిఫార్మ్. రిఫార్మ్ అనేటువంటిది ఎట్లా ఉండాలంటే టోటల్ ఆల్టరేషన్ ఉండాలి, ఫ్రమ్ ద లోయర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్. ఎక్కడ కూడా ఇది ఎట్లా ఉండాలంటే రిజల్ట్ బేస్డ్ ఉండాలి. ఆ రిజల్ట్ బేస్డ్ సిస్టమ్ లేక మనం వెళ్ళడానికి ఈ సూచనలు సరిపోవు. సూచనలు అన్నటువంటి ఎవరైనా చేస్తారు. సూచనలు చేయడం అనేటువంటి ఇట్స్ వెరీ ఈజీ థింగ్, బట్ దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నటువంటి దానికి ఒక సకారాత్మకమైనటువంటి డిజైన్ అవసరము. అది మనం చేయగలిగితే డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనకి ఒకటి ఏం చేశారంటే ఫారిన్ యూనివర్సిటీస్ అన్నటువంటి దాంట్ని అలో చేస్తాము అని ఎన్ఈపి చెప్తాం. ఇట్స్ వెరీ గుడ్ రికమెండేషన్, వెరీ గుడ్ సజెషన్ ఆల్సో. ఎందుకు చెప్తున్నామంటే మన వాళ్ళు ఇప్పుడు మన దేశం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల్ని మనం ఇతర దేశాలకు ఇస్తున్నాం. ఎందుకు? మన వాళ్ళకు ఉన్నటువంటి మోజ్ అలాంటిది. మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థల కంటే బయట ఉన్నటువంటి ఎంఎస్ చేయడానికనో ఇంకో దానికనో అమెరికాకో, కెనడాకో, ఇంకొక చోటుకో, ఆస్ట్రేలియాకో, ఇలా వెళ్ళిపోతా ఉన్నారు. అలా కాకుండా అదే యూనివర్సిటీ అంటే రెప్యూటెడ్ యూనివర్సిటీస్ని ఇండియాలోకి రమ్మంటాము. వాటితో ఎంఓయు కుదుర్చుకొని వాటితో మన పిల్లల్ని ఇక్కడే చదవమంటాం, అక్కడికి వెళ్ళకుండా అన్నటువంటి. ఇది ఒక మంచి ఆలోచనే. కాకపోతే ఏమవుతుందంటే ఇది వ్యాపారాత్మకం కాకుండా చూసుకోవాలి. ఫారిన్ యూనివర్సిటీ వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఊరికే ఏం రాడు కదా. సో ఇక్కడ కూడా వాడు ఏదో ఒక రకమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసమే వస్తాడు. సో అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని ఎలాంటి సిస్టమ్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నటువంటిది ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే ఫారిన్ యూనివర్సిటీస్ని మనం అలో చేస్తామో మనకు ఉండేటువంటి ఒక పెద్ద అంటే మనం అనకూడదు కానీ మనకున్నటువంటి ఒక పెద్ద మనకంటే అవతల వాడు ఎక్కువ అన్నటువంటి భావంలో ఎప్పుడు అప్పుడు వెంటనే ఏం చేస్తారు? మన పిల్లలందరూ కూడా ఫారిన్ యూనివర్సిటీ కోసం అడ్మిషన్స్ కోసం వెంపర్లాడతారు. సో అప్పుడు ఏమవుతాయి? ఇప్పటికే సిక్ యూనిట్స్గా ఉన్నాయి మన యూనివర్సిటీస్. మీరు గమనించండి, చాలా యూనివర్సిటీస్ సిక్ యూనివర్సిటీగా ఉన్నాయి. అంటే అక్కడ చేరే వాళ్ళు లేరు, హ్యుమానిటీస్ కోర్సులో చేరేటువంటి వాళ్ళు లేరు, ఏదో ఊరికే జరిగిపోతా ఉన్నాయి. సో అలాంటివి ఇంకా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సో అలా కాకుండా మన యూనివర్సిటీస్ని స్ట్రెంథెన్ చేస్తూ వాటిని తీసుకొచ్చి ఏదైతే అవసరమైనటువంటి మేరకు మాత్రమే మనం విద్యనివ్వగలమో అలాంటి చోట అక్కడ పెడితే వస్తుంది. ఇలాంటివి చాలా రకంగా వీటిని ఏం చేయమంటున్నారు? యూనివర్సిటీని మల్టిపుల్ రీసెర్చ్ టైప్గా మార్చమంటున్నారు, మల్టిపుల్ టీచింగ్ సైడ్గా మార్చమంటున్నారు. అలాగే అటానమస్గా మారండి అని కూడా దీంట్లో ఒక రికమెండేషన్. ఇది అటానమస్గా మారండి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి యూనివర్సిటీస్గా మారండి మీరు.
సో దీనివల్ల ఏమవుతుందంటే ఫినాన్షియల్ బర్డెన్ అనేటువంటిది గవర్నమెంట్ మీద పడదు, తగ్గిపోతుంది. సో వాడు అటానమస్గా ఎప్పుడైతే మారుతాడో ఏదైతే డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఉంటుందో దాని వైపుకి తీసుకుపోతాడు. సో దానివల్ల కొంతవరకు ఈ యూనివర్సిటీస్లో తర్వాత కొన్ని రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో పెద్ద మార్పు వస్తుంది. ఎందుకంటే డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు మనకు తెలుసు, కరికులం రిఫ్లెక్ట్స్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కరికులం ఈజ్ అ రన్వే టు అచీవ్ సమ్ గోల్స్, అది వేరే విషయం. కానీ బట్ కరికులం రిఫ్లెక్ట్స్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ యొక్క అవసరాల మేరకే కరికులం అన్నటువంటి తయారు చేయాలి. సో ఎప్పుడైతే మనం వీటిని అటానమస్ గా మారమన్నామో, మల్టిపుల్ రీసెర్చ్ సెంటర్స్ గా మారమన్నామో, మల్టిపుల్ టీచింగ్ సెంటర్స్ గా మారమని దీంట్లో రికమెండేషన్ ఉందో, సో అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు మనం ఎట్లా హౌ టు సర్వైవ్ అన్నటువంటిది ఆలోచించుకుంటే డెఫినెట్ గా థింకింగ్ ప్రాసెస్ లో, ఆ థాట్ ప్రాసెస్ లో ఒక మార్పు వస్తుంది, క్రియేటివిటీ అన్నటువంటిది పెరుగుతుంది. మెయిన్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం చాలా వరకు మనం గమనించాల్సినటువంటి అంశాన్ని ఇక్కడ డైవర్సిటీ అన్నటువంటి దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఏదో ఊరికే కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ అన్నటువంటిది కాకుండా ఇంటరాక్టివ్ టీచింగ్ మీద ఫోకస్ ఇచ్చారు. అలాగే ఈక్విటీ, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఈక్విటీ, జెండర్ ఈక్విటీ అన్నటువంటి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఈ రోజున ఎక్కువ బాల కార్మికులు ఉన్నటువంటి దేశంగా మనం పరిగణించబడుతున్నాం. ఎక్కువ బాల కార్మికులుగా ఉన్నటువంటి దేశం ఎందుకయిందంటే, పిల్లలకి యాక్సెస్ లో ఎడ్యుకేషన్ లేకపోవటం వల్లనే, పిల్లలకి ఇష్టమైనటువంటి రీతిలో ఎడ్యుకేషన్ లేకపోవటం వల్లనే. వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ లేకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రాథమిక స్థాయిలోనే పెద్ద మార్పు రావాలి. పిల్లల్ని ఆకర్షించి మెయిన్ స్ట్రీమ్ లేకి తీసుకురావాలి. మనం దాదాపు 6 కోట్లకు పైబడి మనకు ఇంకా బాల కార్మికుల దశలో ఉన్నారు. డ్రాప్ అవుట్స్ అంటే నథింగ్ బట్ బాల కార్మికులు. వాళ్ళు ఎక్కడికి పోరుగా, ఇంట్లో ఉండడానికి ఇష్టం లేక బయట ఏదో ఒక పని మీదకి పోతారు. ఆ పని మీద వాళ్ళు సంపాదించుకొచ్చినటువంటిది ఫ్యామిలీకి కొంత ఇస్తారు, లేదా వాడు ఇంకొక విధంగా దాన్ని ఉపయోగించుకుంటాడు. వాడు ఏదో ఇంకొక విధమైనటువంటి వ్యక్తిగా మార్పు చెందుతాడు. దీనికి కారణం ఏమిటంటే సరైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం ఇవ్వలేకపోవడం. సో ఎప్పుడైతే మనం వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తాం, అలాగే ఇంకొకటి ఏంటంటే డైవర్సిటీ, వెర్సటైల్ గా ఎప్పుడైతే క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో, పిల్లవాడు పోడు, ఎవడికి ఇష్టమైనటువంటి రీతిలో వాడు ఉంటాడు. పెయింటింగ్ ఉంది, పెయింటింగ్ వేసుకున్నాడు, పెయింటింగ్ వేసుకుంటాడు. ఒక మోటార్ని బిగించేది ఉంది, మోటార్ బిగించేవాడు మోటార్ని బిగించుకుంటా ఉంటాడు. సో ఇవన్నీ ఎవడికి ఏది ఇష్టం అవుతుందో వాడు వెళ్ళిపోతూ వాడు దాంట్లోకి వెళ్తాడు. దాంట్లో వాడు మంచి దాన్ని ఏమంటామంటే ఎఫిషియన్సీని సాధిస్తాడు. దెన్ హీ విల్ బికమ్ ఏ గుడ్ సిటిజన్ ఫర్ అస్. సెల్ఫ్ రిలయంట్ అని చెప్పాను నేను. వాడు సెల్ఫ్ రిలయంట్ ఎప్పుడైతాడో వాడు గుడ్ సిటిజన్ కింద లెక్క. అలాగే ఇక్కడ ముఖ్యంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఇది చాలా ముఖ్యం. మన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి. ఆర్టీఈ వచ్చిన తర్వాత, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 వచ్చిన తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. అంతకుముందు కూడా ఉండింది, కానీ ఈ విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత బాగా పెరిగింది. సో దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళి కమ్యూనిటీ పార్టిసిపేషన్స్ తో ఏమవుతా ఉంది, ఎస్ఎంసీస్ ఏర్పడ్డాయి. ఎస్ఎంసీస్ అంటే పేరెంట్ కమిటీ చైర్మన్. ఆ పిల్లల చైర్మన్స్ బడికి తగిలినటువంటి అవసరాలని, ఇప్పుడు కేరళ అన్నటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అక్కడ పేరెంట్ కమిటీ చైర్మనే చాలా వరకు స్కూలుకు అవసరమైనటువంటి అన్ని అవసరాలను తీర్చేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక టీచర్ లేడు, ఆ టీచరు పోస్ట్ వేకెంట్. ఆ వేకెంట్ టీచర్ పోస్ట్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళతో పేరెంట్ కమిటీనే అక్కడ ఒకరిని అపాయింట్ చేస్తుంది, వారికి అవసరమైనటువంటి నిధులను సమీకరిస్తుంది. దీనివల్ల అక్కడ విద్య కుంటుపడదు కదా. కానీ అలాంటి పరిస్థితి మన చాలా రాష్ట్రాల్లో లేదు. సో ఎప్పుడైతే కమ్యూనిటీ పార్టిసిపేషన్ వస్తుందో డెఫినెట్గా అది ఏమవుతుందంటే స్కూల్ అన్నటువంటిది చాలా చక్కగా నడపడుతుంది. అలాగే మనకు తెలుసు పంచాయతీరాజ్ చట్టం అన్నటువంటిది 73, 74 ఆర్టికల్స్. సో వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే లోకల్ బాడీస్ని నియంత్రించడం అన్నటువంటిది, ఇది ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. ఎక్కడో చోట నియంత్రణ లేకపోతే స్కూల్స్ అన్నటువంటివి ఐసోలేటెడ్గా సొసైటీకి ఉంటున్నాయి. నాట్ ఇన్ సొసైటీ, నాట్ ఇన్ గుడ్ రిలేషన్స్ విత్ సొసైటీ, దూరంగా ఉంటున్నాయి. అట్లా లేకుండా ఉండాలంటే 73, 74 అక్కడ ఉండి అంటే లోకల్ బాడీస్, స్థానిక ప్రభుత్వము అన్నటువంటిది ఉంటుంది, పంచాయత్స్, వాటికి కొంత అధికారం ఇస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ పనితీరు అన్నటువంటిది బాగుపడుతుంది. అండ్ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే,
యూజ్ ఆఫ్ టెక్నాలజీ అన్నటువంటిది దీన్ని మనం కాదనలేనటువంటి వాస్తవం ఈరోజు. ఎందుకంటే టెక్నాలజీ యొక్క రూపాలు అనేక విధాలుగా మన జీవితాల్లోకి చూసుకుని పోయాయి. నువ్వు దాన్ని వద్దనలేవు. టెక్నాలజీని మనం డబుల్ ఎడ్జ్డ్ వెపనో డబుల్ సైడెడ్ వెపనో ఏదైనా అనుకున్నా కూడా దాన్ని మనం ఆపేటువంటి పరిస్థితులకి లేము. ఈ రోజున మీరు గమనించండి, ఈ పాండమిక్ స్టేజ్లో ఇప్పుడు టెక్నాలజీ లేకుండా ఉంటే పిల్లవాళ్ళకి అవసరమైనటువంటి విద్యను మనం అందించేటువంటి వాళ్ళమే కాదు. సో యూజ్ ఆఫ్ టెక్నాలజీ అన్నటువంటిది చాలా అవసరమైనటువంటి, దీని మీద కూడా ఎన్ఈపి అన్నటువంటిది చాలా దృష్టి పెట్టింది. సో ఇదిగిన బాగా జరగగలిగితే, అంటే కొన్ని చోట్ల మనం ఇక్కడ కొన్ని ల్యాక్యునేస్ ఉన్నాయి. మీరు గమనించండి, అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ లేవు కదా. ఈచ్ అండ్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మందికి అందరి చేతుల్లో ఉన్నాయని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే నూక్ అండ్ కార్నర్ లో ఉన్నటువంటి విలేజెస్ లేకి ఈ టెక్నాలజీ పోయింది అనుకోలేం. సో అలాంటి చోట నువ్వు ఆన్లైన్ టీచింగ్ అనో ఆన్లైన్ డిస్టెంట్ లెర్నింగ్ అనో అన్నటువంటి ఒక ప్రాసెస్ ని పెడితే కాదు. సో ముందు వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన చేయాలి. అప్పుడే యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి దానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఇది మీనింగ్లెస్. ఏదో కొంతమందికి మాత్రమే ఫ్రూట్స్ అన్నటువంటి అందితే ఇట్స్ నాట్ గుడ్ ఐడియా. ఇప్పుడు మనం ఏ కార్యక్రమం అయినా కానీ సమాజంలో ఉన్నటువంటి అందరికీ అందాలి. అది అందకుండా ఏదో కొంతమందికి మాత్రమే అంతే ఇట్స్ నాట్ గుడ్ ఐడియా. సో అది ఇక్కడ ఉన్నటువంటిది. ఇది తర్వాత ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ అన్నటువంటిది పెంచేందుకు ఇంటరాక్టివ్ టీచింగ్ ని ఈ యొక్క ఎన్ఈపి అన్నటువంటిది ప్రోత్సహిస్తుంది. ఇట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. ఇంటరాక్టివ్ అంటే టీచర్ సెంటర్డ్ కాకుండా ఒక డెమోక్రటిక్ యాటిట్యూడ్ ఉంటుంది క్లాస్ రూమ్ లో. సో అందరూ పాల్గొనగలుగుతారు, డిస్కషన్ మోడ్ ఉంటుంది. మనం తెలుసు ఒక రీసెర్చ్ ప్రకారము వేర్ ద కమోషన్ ఈజ్ మోర్, ఇన్ విచ్ క్లాస్ రూమ్ కమోషన్ ఈజ్ మోర్, దట్ ఈస్ సెట్ టు బి ఎ గుడ్ క్లాస్ రూమ్. ఎక్కడైతే అల్లరి ఎక్కువగా ఉంటుంది, అల్లరి అంటే మీనింగ్ఫుల్ కమోషన్, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి గుడ్ క్లాస్ రూమ్. సో అలాంటి క్లాస్ రూమ్లు మనకు బాగా పెరగాలంటే ఇంటరాక్టివ్ టీచింగ్ అన్నటువంటిది అవసరము. దాన్ని ఇది బాగా ప్రమోట్ చేస్తుంది, ఎన్ఈపి అన్నటువంటిది ప్రమోట్ చేస్తుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, కంటిన్యూస్ రివ్యూ. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. విద్యా వ్యవస్థను మనం రివ్యూ కంపల్సరీ చేస్తూ ఉండాలి. అలాగే ఈ రివ్యూ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు రిజల్ట్ తెలుస్తుంది, మన సిస్టమ్ యొక్క ఎఫికసీ తెలుస్తుంది. అప్రైజల్ ఇవ్వడానికి నువ్వు దాన్ని ఒక ఇండికేటర్గా పెట్టుకోవాలి. సో డెఫినెట్ గా అది అవసరం అవుతుంది. అలాగే ఇంకోటి ఏమిటంటే ఒక మంచి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఇదేమిటంటే సూచన ఏమిటంటే 6% జీడిపిలో 6% అలాట్ చేయాలి అన్నట్టు. ఇది చేయగలరా అన్నటువంటిది ఒక సందేహం. చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మిగతా అన్ని కంట్రీస్ తీసుకోండి, హాంకాంగ్, తర్వాత నార్వే, ఫిన్లాండ్, అక్కడ దాదాపు 10%, 9% పైగా వాళ్ళు జీడిపిలో అలాట్ చేయగలిగారు. అలా మనం చేయగలమా? చేసే స్థితిలో మనం ఉన్నామా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమవుతుంది? ఐ థింక్ ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల మన ఎకానమీని ఒక రకంగా ఇట్ హ్యాస్ క్రష్డ్ అవర్ ఎకానమీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ఈపిని మనం అమలు చేయడానికి 6% ఇవ్వగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఉంటే వెల్ అండ్ గుడ్. దానివల్ల అన్ని రకాలటువంటి సమస్యలు తీరుతాయి. పబ్లిక్ సెక్టర్ అన్నటువంటిది ప్రైవేట్ సెక్టర్ పైకి ఒక రకంగా చెప్పాలంటే చాలా రూఫ్ టాప్ లో ఉంటుంది. సో ఇవన్నీ ఇలాంటి సూచన, ఇలాంటి సజెషన్స్ తో చాలా చక్కటి పద్ధతిలో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. రైట్. ఇంకా కొంత తర్వాత 21st సెంచరీ స్కిల్స్ ని కూడా ఇది ఇన్క్లూడ్ చేసుకుంటుంది. సో ఏదైతే మనకు అవసరమో సిచ్యువేషన్ బేస్డ్ స్కిల్స్ అనేటువంటిది అవసరం. సో వాటిని కూడా ఇది ప్రమోట్ చేసేదానికి ఇట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ ఇట్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఫోకస్ ఆన్ ఇట్ 21st సెంచరీ స్కిల్స్. అలాగే ఇంకా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, తర్వాత ట్రైనింగ్ ఫెసిలిటీస్ కొన్నిటిని మంచి వాటిని సజెస్ట్ చేశారు. బికాస్ ఇట్స్ అ బిగ్ అండ్ ఇట్ ఇస్ అ హ్యూజ్ డ్రాఫ్ట్. మనం దాన్ని అంతటినీ చర్చించాలంటే ఇట్స్ ఐ థింక్ ఇట్స్ అన్ హెర్క్యులియన్ టాస్క్. బట్ వి విల్ డిస్కస్ మోర్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా విషయాల మీద యాక్చువల్గా మీరు మాట్లాడారు. ఒకటి ఏమిటంటే అసెస్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ని ఇంపార్ట్ చేయడం ఒకటి, అలాగే వొకేషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ని ఇంపార్ట్ చేయడం ఒకటి. ఎందుకంటే ఆ విధంగా మీరు చాలా విషయాల మీద ఫోకస్ చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనకు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి
మీరు చెప్పిన విధంగా ఎన్నో రకాల సూచనలని, ఎన్నో విధమైన మార్పుల్ని చేర్పుల్ని ఒకేసారిగా చేయగలమా, లేదంటే ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని అమలు పరిచే విధానంలో టీచర్స్ యొక్క పాత్ర కానీ లేకపోతే పేరెంట్స్ యొక్క పాత్ర కానీ, ముఖ్యంగా విద్యార్థులు ఎటువంటి పాత్రలు పోషించవలసి ఉంటుంది? రైట్. యాక్చువల్లీ టీచర్స్, ఐ థింక్ టీచర్స్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ దిస్ ప్రాసెస్. మనము సూచనలు ఎవరు చేసినా, ఏ విద్యా విధానాన్ని మనం తీసుకొచ్చినా గ్రౌండ్ లెవెల్లో దీన్ని రెస్పాన్సిబిలిటీని షోల్డర్ చేయాల్సినటువంటి వాళ్ళు మాత్రం టీచర్స్. సో టీచర్స్ అన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడున్నటువంటిది 21st సెంచరీ స్కిల్స్ అన్నటువంటి అవసరం. అందుకనే వాళ్ళు ఎన్సిటిని పూర్తిగా సమూలంగా మారుస్తామన్నారు. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఇంతకుముందు మాదిరిగా ఓన్లీ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే టీచర్ ఉంటే ఇట్స్ నాట్ వెల్ అండ్ గుడ్. అది దట్ ఈస్ ద మెయిన్ బ్లాక్ బిట్వీన్ ద టీచర్ అండ్ టాట్. ఉపాధ్యాయునికి విద్యార్థునికి మధ్యన ఉండేటువంటి ఒక వీకెస్ట్ లింక్ ఏమిటంటే, ఓన్లీ మనం టీచర్ ఏమనుకుంటాడంటే ఐ వాంట్ టు పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్ అని అనుకుంటే చాలా తప్పు. అట్లా కాకుండా ఇప్పుడు అలైన్ విత్ 21st సెంచరీ స్కిల్స్, అది చాలా అవసరం. సో టీచర్స్ కూడా టెక్సావి కావాలి, అలా టెక్నాలజికల్గా థింక్ చేసేటువంటి వాళ్ళు కావాలి. సో కాబట్టి వాళ్ళ యొక్క కాంపిటెన్సీస్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అండ్ దెన్ మనకు తెలుసు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు, టీచర్స్ ఆర్ ఎవర్ లెర్నర్స్. ఎక్కడో ఒక చోట ఆగిపోతే ఆ అధ్యయనం అతని వరకే ఆగిపోదు, తరాల మీద పడిపోతుంది. మనకు తెలుసు, వరైన్ వాల్థర్ అనేటువంటి విద్యావేత్త ఏం చెప్తాడంటే, ఉపాధ్యాయుడు సరైనవాడు కాకపోతే దాని ప్రభావం మొత్తం జాతి మీద పడుతుంది. ఏదో ఒక డాక్టర్ సరైనటువంటి వాడు కాకపోతే అది ఆ పేషెంట్ మీదనే పడుతుంది. సో కాబట్టి ఉపాధ్యాయుడు అన్నటువంటి వాడు ఏం చేయాలంటే, ఖచ్చితంగా he has to learn, he has to adapt himself to the situation, and another important thing, he has to shoulder the responsibility of the policy. ఏదో మనం ఈరోజు పాఠం చెప్తున్నామంటే నాట్ ఫర్ శాలరీ, నాట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్, నాట్ ఫర్ ద ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ ఫర్ ద నేషన్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోగలిగితే డెఫినెట్గా వెళ్ళదు. అండ్ దెన్ పేరెంట్స్ అన్నటువంటిది డెఫినెట్లీ మైండ్ సెట్లో మార్పు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ చిల్డ్రన్, దే ఆర్ ఓన్లీ మనీ మేకింగ్ మెషిన్స్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎడ్యుకేషన్ ఫర్ నాలెడ్జ్ అన్నటువంటిది రావాలి, ఎడ్యుకేషన్ ఫర్ స్కిల్ అన్నటువంటిది రావాలి, పర్సెప్షన్ మార్పు రావాలి ఖచ్చితంగా తల్లిదండ్రులలో. వాట్ దే ఆర్ థింకింగ్, మనవాడు ఐఐటి అయితేనో ఐఐఎం అయితేనో ₹1,00,00,000 1,50,00,000 నెల సంవత్సరానికి వస్తే దెన్ వీ విల్ బి వెరీ గుడ్ అన్నటువంటిది కాదు ఆలోచించవలసినటువంటిది. దీని పర్యవసానం ఏమిటో ఆలోచించాలి. ఇది కాదు కావాల్సినటువంటిది, వైట్ కాలర్స్ జాబ్ కాదు కావాల్సినటువంటిది. సో వాళ్ళలో ఉన్నటువంటి రియల్ ఎబిలిటీస్ని బయటికి తీసుకొచ్చేందుకు ఎడ్యుకేషన్ పనికొస్తుందా రాదా అన్నటువంటిది. one of my friend has admitted his daughter in fashion technology. అసలు ఆ రోజు నవ్వాము, అందరూ నవ్వారు, చాలా మంది నవ్వారు. ఏంది వాడు ఇలా అని. నేను డోంట్ థింక్ ఐఎమ్ ఇల్లస్ట్రేటింగ్ హిమ్. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా ఈ డాక్టర్స్, ఇప్పుడు అందరూ కూడా డాక్టర్స్, ఇంజనీర్స్ కావాలనో ఐఐటీస్ కావాలనో అన్నటువంటి తరుణంలో ఒక అమ్మాయిని ఫ్యాషన్ టెక్నాలజీ ఇచ్చాడు. ఈరోజు షీఈ్ అర్నింగ్ వెరీ గుడ్. చాలా ఐ థింక్ షీఈ్ చాలా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రగతి సాధించింది. సో ఇలా థింకింగ్లో మార్పు రావాలి, పెర్సెప్షన్స్లో మార్పు రావాలి. చదువు అంటే కేవలం డాక్టర్ ఇంజనీరే మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. సో ఆ డైవర్సిటీ అనేటువంటిది ఈ ఎన్ఈపి అన్నటువంటిది ఫోకస్ చేసింది. దానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ కస్తూరి రంగన్ గారికి. ఎందుకంటే వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, డైవర్సిటీ, ఇది ముఖ్యంగా. ఓన్లీ కేవలం ఒకే మూసపోసినటువంటి విద్యా విధానంలో లేదా మూసపోసినటువంటి విధానంలో తల్లిదండ్రులు పోవడం అన్నటువంటిది కూడా మంచిది కాదు. సో అదొకటి ముఖ్యమైనటువంటిది. సో కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కూడా అవసరం. కమ్యూనిటీ యొక్క అవసరాలను గుర్తిరిగి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఉంటుందో డెఫినెట్గా కమ్యూనిటీ పార్టిసిపేట్ అవుతుంది. సో ఈ 3 అంశాలు, టీచర్స్, పేరెంట్స్, కమ్యూనిటీ, ఈ 3 చక్కగా ఉంటే ఈ ఎన్ఈపిని ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. సో దీని మీద కొన్ని రకాలైనటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండవచ్చు. డిఫరెంట్ ఒపీనియన్స్ లేనిది ఎక్కడ ప్రజాస్వామ్యంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం అవసరం.
కాకపోతే ఏమవుతుందంటే ఏది మంచిదో అని నిర్ణయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత తల్లిదండ్రులకు ఉంది, అలాగే యాజ్ ఎ సిటిజన్ పిల్లవాళ్ళకు ఉంది, వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసేటువంటి టీచర్కి కూడా ఉంది. టీచర్ ఇది మంచిది అనుకుంటే టీచర్స్ దాన్ని ఫాలో అవుతూ ఆ నేచర్ ఆ పాలసీ యొక్క దాన్ని ఏమంటున్నామంటే ఆబ్జెక్టివ్ని రీచ్ అవుతున్నామా లేదన్నటువంటి దానికోసం మనం ప్రయత్నించాము. సో యు ఆర్ నాట్ ఓన్లీ టీచింగ్ ఎ కాన్సెప్ట్ ఇన్ ద క్లాస్ రూమ్, యు ఆర్ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నేషన్ అన్నటువంటి గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా టీచర్స్ అన్నటువంటి వాళ్ళు నేషన్కి చాలా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్, 100% ట్రూ. మనకి ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ జనరేషన్ మీద అంటే ఈ మిలీనియల్స్ మీద ఏ విధమైన ఇంపాక్ట్ ని చూపబోతోంది? ఇది మనకు పాజిటివ్ అవుట్కమ్స్ ని రెండర్ చేయగలనని మీరు ఆశిస్తున్నారా? నేను ముందే చెప్పాను, సూచనలు బాగా ఉన్నాయి. ఆ సూచనలను ఖచ్చితంగా లెటర్ అండ్ స్పిరిట్ తో చేయగలిగితే డెఫినెట్ గా మిలీనియల్ చిల్డ్రన్స్ మీద చాలా మంచి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్స్ అన్నీ కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్నాయి. వాళ్ళు మోర్ ఐ థింక్ దే ఆర్ హ్యావింగ్ మోర్ అక్వైంటెన్స్ విత్ టెక్నాలజీ. చిన్నప్పటి నుంచే వాళ్ళకి టెక్నాలజీ తెలుసు. సో ఈ టెక్నాలజీ లేనటువంటి క్లాస్ రూమ్లో వాళ్ళని పెట్టి మనం ఎంత బాగా విశదీకరించినా వాళ్ళ దగ్గరికి విషయం చేరదు. సో రాబోయేటువంటి తరాలకు ఒక డిఫరెంట్ క్లాస్ రూమ్ కావాలి, వేర్ హిస్ మెంటల్ ఎబిలిటీస్ ఆర్ సాటిస్ఫైడ్. అది అవసరం. వాడిలో ఉన్నటువంటి మానసిక సామర్థ్యాలను సంతృప్తి పరిచేటటువంటి క్లాస్ రూమ్ అన్నటువంటిది అవసరం. అలాంటిది మనం అందించగలిగితే డెఫినెట్గా ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలు ఒక రకంగా భారతదేశాన్ని చాలా పైకి తీసుకువెళ్ళిన సామర్థ్యం కలిగినటువంటి వారు. మనకందరికీ తెలుసు మన యొక్క దేశం యొక్క ఏజ్, దాన్ని ఏమంటున్నామంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అన్నటువంటిది 29గా ఉండబోతుంది. మిగతా అంటే రాబోయేటువంటి 2040 వరకు మనం చూసుకున్నట్లయితే అంటే మిగతా అన్ని దేశాల కంటే మనం యంగెస్ట్. మరి మనం ఓల్డెస్ట్ విధానాలతో మనం ముందుకు వెళ్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ని మనం నాశనం చేసుకున్నట్లే. సో వాళ్ళకు అవసరమైనటువంటి విద్యా విధానాన్ని బై యూజింగ్ టెక్నాలజీ మనం ఖచ్చితంగా ఇవ్వగలిగితే డెఫినెట్గా భారతదేశంలో ఉన్న రాబోయేటువంటి తరాల వాళ్ళు చాలా చక్కగా వస్తారు. అందుకనే వాళ్ళు చెప్పారు ఎన్ఈపిలో ఉన్నటువంటిది ఏమిటంటే రీసెర్చ్ బేస్డ్ స్కూల్స్ను తయారు చేయమంటున్నారు. అలాగే మెయిన్గా క్రియేటివ్ థింకింగ్ ఉండేటువంటిది, అలాగే డైవర్సిటీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నటువంటివి, మానసిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పిల్లల యొక్క మానసిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్ని మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా ఈ ఎన్ఈపి అన్నటువంటిది రాబోయే తరాలను చాలా చక్కగా ప్రభావితం చేస్తుంది. అలాగే నేనైతే మాతృభాషలో చెప్పినప్పుడు మాత్రం మాతృభాషలో 5th వరకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని నేను అనుకుంటున్నాను. అలా చేసినప్పుడు డెఫినెట్గా ఈ ఎన్ఈపి అన్నటువంటిది రాబోయే తరాలను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అంటే మీరేమంటారంటే ఎన్ఈపిలో సూచించబడిన విషయాలను కానీ లేకపోతే సజెషన్స్ కానీ రికమెండేషన్స్ కానీ మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు నుంచి కంప్లీట్ గా క్లాస్ రూమ్స్ ని మార్చగలగాలి. ఆ విధమైన ప్రయత్నం జరిగినప్పుడు మాత్రమే అందుకు తగిన ఫలితం ఉంటుంది. అలాగే విద్యా విధానాన్ని మాతృభాష ద్వారా అందించడం ద్వారా పిల్లల్లో సృజనాత్మక ప్రైమరీ లెవెల్ వరకు కంపల్సరీ ఆ విధమైన విద్యను అందించడం ద్వారా వారిలో ఉండే క్రియేటివిటీని మనం పైకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయం చాలా చక్కగా వివరించారు సార్. ఇక చివరగా మాహిత లాంటి ఎంతూజియాస్టిక్ ప్లాట్ఫామ్స్ మనకు ఈ ఎన్ఈపిని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి హెల్ప్ ని చేయాలి? స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ ఏ విధంగా సహాయపడగలని మీరు అనుకుంటున్నారు? రైట్, నేను ముందుగానే చెప్పాను మాహిత అన్నటువంటిది ఒక మంచి ఇనిషియేటివ్ను ప్రారంభించింది. యాక్చువల్గా ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం ఏమిటంటే చాలా మంది పౌరులకు ఎన్ఈపి అన్నటువంటిది పాలసీని ప్రవేశించబెట్టే ముందు ఒక డ్రాఫ్ట్ని షేర్ చేసింది గవర్నమెంట్, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి.
అయ్యా మీరు దీంట్లో మేము ఇది అనుకుంటున్నాం, మీరు ఏమైనా సూచనలు చేయండి అంటే చాలా స్వల్పంగా మాత్రమే దాంట్లో పాల్గొన్నాం. మనం కూడా ఇప్పుడు మనమైనా ఇప్పుడు ఎంతమంది టీచర్స్ ఎన్ఈపి గెజెట్ ని చూసింటారు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చూశారు, ఎంతమంది అవసరమైనటువంటి మోడిఫికేషన్ సూచించారు చెప్పండి? చాలా తక్కువ. అంటే అర్థం ఏంటంటే మనకి సంబంధించినటువంటి అంశం కాదులే అని అనుకుంటున్నాం మనం. జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి ముసాయిదాను మనం ముందుంచితే మనం దాన్ని పేజీ కూడా తిప్పకుండా ఈ రోజు వచ్చినటువంటి విద్యా విధానం మీద కొంతమంది రకరకాల కాకిగోల చేస్తున్నాం. ఇది ఉంటే బాగుంటది, ఇది బాగుంటది, ఇది ఇంకోటి ఏదో చేయబోతున్నారు అన్నటువంటి. సో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే సరైనటువంటి విధానంతో దాన్ని మనం అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏమిటి? మనం దాని వైపు చూడకపోవడం. సో ఇది ఒక పెద్ద అవరోధం. సో ఇలాంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళడానికి మాహితా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా అభినందించదగింది. ఇది ఏమవుతుంది, టీచర్స్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఇంకా దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవాలి. ఊరికే ఒక విధానాన్ని తప్పు పట్టడం చాలా ఈజీ, సలహాలు ఇవ్వడము ఈజీ. దీనికి మనం సకారాత్మకంగా ఏం చేయగలం? యాజ్ ఏ స్టేక్ హోల్డర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఏం చేయగలం, మేమేం చేయగలం, పిల్లల్ని ఎలా తీసుకోగలం, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి వాటి అన్నిటినీ ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మాహితా లాంటి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా చక్కది. మాహితా అన్నటువంటిది ఇదే కాకుండా టీచర్స్కి ఏ విధమైనటువంటి ఎలాంటి అవరోధాలు ఉన్నాయి క్లాస్ రూమ్ టీచింగ్, ఎలాంటి భౌతిక సౌకర్యాల కల్పన ఉంటే బాగుంటుంది, ఈ ఎన్ఈపిని మనం సాధించాలంటే ఏ విధమైనటువంటి వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని మనం కల్పించవచ్చు, ఇలాంటి అంశాల మీద కూడా కొన్ని రకాల చర్చా కార్యక్రమాలను పెట్టి ఎంత మనం ప్రాపగేట్ చేయగలిగితే, ఎంత డిస్సిమినేట్ చేయగలిగితే ఇన్ఫర్మేషన్ని, అంత బాగా మనం సొసైటీలోకి చొచ్చుకుపోయి సొసైటీని ఒక రకంగా చెప్పాలంటే సొసైటీలో ఒక అవేర్నెస్ సృష్టించినట్లు అవుతుంది. సొసైటీకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇదేదో గవర్నమెంట్ లేదా ఒక పార్టీనో ఇంకొక నాయకుడో తీసుకొచ్చినటువంటి సిస్టమ్ కాదు. ఇట్స్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్. చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఈ రోజు పేపర్లో చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు. ఏమంటే ఇది ఒక పార్టీ గవర్నమెంట్ ఉంది, ఆ పార్టీ అట్లా కాదు. పార్టీ గవర్నమెంట్ ఇచ్చినటువంటిది కాదు. జాతీయ విద్యా విధానం అన్నటువంటిది జాతి కోసం కొంతమంది మేధావులు కూర్చుని తయారు చేసినటువంటిది. దీంట్లో ఉన్నటువంటి బాగేమిటి, నష్టం ఏమిటి, లేదా అనుకూలతలేమిటి, వ్యతిరేకతలేమిటి, వీటి మీద కూలంకషమైనటువంటి చర్చ తీసుకురావాలి. అలాంటి చర్చను మనం విద్యావేత్తల దగ్గర నుంచి, లేదా ఇంకా ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, ఇలాంటి తర్వాత రీసెర్చ్ స్కాలర్స్ దగ్గర నుంచి, సో క్రియేటివ్గా ఉన్నటువంటి పీపుల్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి మాహిత ట్రై చేయాలి. ఆ మాహిత తీసుకొచ్చేటువంటి ఈ విధమైనటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు అర్థం కావాలి దీంట్లో ఉన్నటువంటి నష్టాలు ఏమిటి, దీంట్లో ఉన్నటువంటి సానుకూలతలు ఏమిటి, ఇది ఎంత ఉపయోగపడుతుంది అన్నటువంటి. సో అలా చేయగలిగితే మాహిత ఇంకా ప్రజలను బాగా అవేర్నెస్ కల్పించినట్లు, ప్రజలలో ఇంకా అవేర్నెస్ బాగా కల్పించినట్లు, జాగృతం చేసినట్లు. సో నేనైతే ఈ కార్యక్రమాన్ని నిజంగా ఒక రకంగా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదో ఒక తరగతికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయకుండా ఒక చట్టం మీద, దీని మీద మనకున్నటువంటి అభిప్రాయాల్ని కొంతమందికి తెలియజేసి, ఇవన్నీ నేను చెప్పినటువంటివన్నీ కరెక్ట్ గా జరుగుతాయనో లేకపోతే మంచివనో నా ఉద్దేశంలో మంచివి, ఇంకొకరి ఉద్దేశంలో వేరే విధంగా ఉండవచ్చు. సో వాటిని మనం తీసుకోగలిగితే, ఒకవేళ వాటన్నిటినీ మనం ఒక సమీకృతం చేసి వాటిని రికమెండేషన్స్ రూపంలో వాళ్ళకి పంపించగలిగితే, ఎక్కడైనా మార్పు ఉండేటువంటి అవకాశము, మార్పు చేయడానికి అవకాశం ఉన్నటువంటి చోట మార్పు జరుగుతుందేమో. సో కాబట్టి నేనైతే ఈ మాహిత చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల, అలాగే పాఠశాల విద్యార్థులకు వాళ్ళు అందిస్తున్నటువంటి సేవల పట్ల, ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే, ఎప్పుడు నువ్వు స్కూలుకు చేరలేకపోతావో స్కూల్ నీ దగ్గరికి రావాలి, ఆ ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం నేను మీ ద్వారా విన్నాను. ఎందుకంటే పిల్లలకి అవసరమైనటువంటి బోధనను కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు, తరగతి గదులను కూడా తరగతి గది అనుభవాలను కూడా వాళ్ళు అందిస్తున్నారు అన్నటువంటి ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల అవసరాలు అవే.
ఎందుకంటే వాళ్ళు స్కూల్కి రాలేని పరిస్థితి. అందరికీ తెలుసు ఎందుకు రాలేరు, కరోనా, కోవిడ్-19 వల్ల. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆ వాక్యూమ్‌ని లేదా ఆ వాయిడ్‌ని ఫీల్ చేసేందుకు మాహిత ఒక స్టెప్ తీసుకోవడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. అది ఇది వారికి ఈ ఆలోచన రావడమే చాలా గొప్ప. దాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేయడమే ఇంకొక వాళ్ళు విజయం సాధించినారు అని చెప్పేదానికి ఒక ఉదాహరణ. సో ఇలాగే వాళ్ళేం చేయాలంటే, ఈ అంశం మీదనే కాకుండా ఇంకా అనేక రకమైనటువంటి అంశాలు. కమ్యూనిటీని ఎట్లా అవేర్ చేయాలి? తర్వాత ఏ విధంగా విద్యార్థులలో కాన్ఫిడెన్స్‌ని రైజ్ చేయాలి? ఏ విధంగా వాళ్ళని మనం కౌన్సిల్ చేయాలి? అది కౌన్సిలింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రోజున పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే మేధోపరంగా వాళ్ళు చాలా ఐడిల్‌గా ఉన్నారు. వాళ్ళని ఎట్లా మనం మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకురావాలి? తరగతి గదిలోకి రాలేరు, ఇంట్లో ఉండలేరు, ఇంట్లో వివిధ రకాలటువంటి కార్యక్రమాలున్నాయి. వాటికి వాళ్ళని ఎట్లా అజైల్ చేయాలి అన్నటువంటిది కూడా ఆలోచించుకొని కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ ఈ కార్యక్రమంలో నన్ను ఈ అంశం మీద ఆహ్వానించి నా అభిప్రాయాలు చెప్పమన్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. ఇదేదో ఇంకొకరి అభిప్రాయాలు కాదు. ఈ వ్యవస్థ మీద, ఈ విద్యా విధానం పైన నా అభిప్రాయాలు, నేను చెప్పినటువంటి అభిప్రాయాలను నా సొంత అభిప్రాయాలుగా భావించాలని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఎన్నో మాహిత చేయాలని, చేస్తూ ఉండాలని కూడా నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అత్యద్భుతంగా మీరు కొత్త పాత విద్యా విధానాల అంతరాలను ఏ విధంగా మనం ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని అమలు పరచవచ్చు, మనం ఏ విధంగా సమాయత్తం కావాలి, టీచర్స్ యొక్క పాత్ర ఏమిటి, పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా చేంజ్ అవ్వాలి, అలాగే మాహిత లాంటి సంస్థలు ఏ విధంగా అవేర్నెస్ ని కల్పించాలి అని చక్కగా వివరించినందుకు మాహిత వైపు నుంచి మా యొక్క కృతజ్ఞతలు. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.